మరి నోవాహు దినంలో ఏం జరిగింది? దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు. ఎంతమందికి తెలిసింది? నోవాహు దినంలో జరిగినట్టు అని అంటే దాని అర్థము వర్తమాన దినములలో జరిగినట్టు. ఆ రోజు వర్తమానం అది, మరలా అదే వర్తమాన కాలంలో మరలా అదే జరుగుతుంది. ఆ యొక్క భూతకాలంలో వర్తమాన కాలంలో జరిగినట్లును మరలా మనుష్య కుమారుడు ఏం మోసుకొని వచ్చాడు చెప్పండి? వర్తమానాన్ని మోసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు చివరి కాలానికి దేవుడు నోవాహు ద్వారా వర్తమానం ఇచ్చినట్లయితే, మరి ఆ రోజు వర్తమానం ఏంటిది? నోవాహుది ఓడలోనికి రమ్మనేది వర్తమానం. మరి ఆయన 120 సంవత్సరాలు ఆయన ప్రకటించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే మనుష్య కుమారుడు కూడా మరి చివరి కాలపు వర్తమానంతో మన మధ్యలోనికి పంపించబడ్డాడు. మనుష్య కుమారుడు అనగా ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దాదాపుగా నోవాహు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రకటించాడో ఇప్పుడు కూడా అదే విధంగా 120 కావచ్చు, లేకపోతే 130 సంవత్సరాలు కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వర్తమానం ఎప్పుడు ప్రారంభించబడింది? 1906లో ప్రారంభించబడింది. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 120 సంవత్సరాలు అయిపోయింది. నోవాహు దినంలో జరిగినట్లును మరలా జరుగును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని కూడా దాదాపు 120 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. మనుష్య కుమారుని యొక్క దినంలో రాకడ దినములు ఇవి. మరి రాకడ దినంలో ఏ విధంగా ఉంటుంది చూడండి, చదవండి. జరిగినట్టు మనుష్య కుమారుని దినములను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు. అంటే ఇప్పుడు దేన్ని చూపిస్తుంది? అది ఎత్తబడుటలోనికి వెళ్ళేంత వరకు. ఆ రోజు నోవాహు కుటుంబమేమో ఆ యొక్క ఓడలోనికి వెళ్ళుట. ఇప్పుడు ఈ మనుష్య కుమారుని దినంలో వధువు ఎత్తబాటులోనికి వెళ్ళేంత వరకు ప్రజలు ఆ రాకడ అయిపోయిందన్న సంగతి కూడా వారు ఎరగరు. ఇప్పుడు ఆయన రెండింటిని పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన. మరి నోవాహు కాలంలో ఏదైతే జరిగిందో అవే సూచనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రజలకు ఒక దేవుడు ఉన్నాడు, భూమి ఆకాశం యొక్క సృష్టికర్త ఉన్నాడు, ఆయన కొరకు జీవించాలని ఈరోజు క్రైస్తవులే లేదు, లోకానికి అసలు మరి బొత్తిగా లేదు. నిజమైన క్రైస్తవులకి లేదంటే ఇక అన్ని జనులకి ఏముంటుంది? అసలే ఉండదు. చూడండి, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంటే ఇప్పుడు ఇది క్రైస్తవుల గురించి మాట్లాడబడుతూ ఉన్నది. ఈరోజు ఈవెన్ డినామినేషన్ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? విడాకులు ఇస్తున్నారు, మరలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. హల్లెలూయా. అదే నోవాహు దినంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమకు ఇష్టం వచ్చిన వారిని ఉంచుకున్నారు, విడాకులు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి. మంచి బైబిల్ తీసుకోవాలి సార్. పెద్ద బైబిల్ అక్షరాలు ఉన్నవి తీసుకోవాలి, చదివేవాళ్ళు తప్పకుండా. దేవుడు మనల్ని ఏమన్నా బికారిలాగా ఉంచలేదు కదా, బోర్డంత డబ్బులు ఇచ్చాడు మనకు. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. చూడండి, ఇప్పుడు దేవుడు దేన్ని గుర్తించమంటున్నాడు? ఆ యొక్క వర్తమానాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. కానీ ప్రజలు వర్తమానాన్ని గుర్తించకుండా వాళ్ళు ఏం చేశారు? తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, నారు నాటడం, అదే ప్రాముఖ్యమైన పనిగా వారు ఎంచుకున్నారు. కానీ ప్రాముఖ్యమైన కార్యం అది కాదు. వారికి ఉన్నదంతా అమ్మి ఎక్కడికి రావాలి? వాళ్ళు ఆ ఓడలోనికి రావాలి. ఓడ మాత్రమే వారిని ఆ శ్రమల్లోంచి తేలియాడ చేసేది. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రజలు ఏం చేయాలి? వారికి ఉన్న సమస్త బిజినెస్లు పక్కన పెట్టి ఈ వర్తమానం కొరకు జీవించాలి. హల్లెలూయా. కానీ ప్రజలు ఈ వర్తమానాన్ని ఎవ్వరు కూడా గుర్తించట్లేరు.
దీన్ని గౌరవించట్లేరు. పోనీ బయట వారి సంగతి వదిలేద్దాం, వర్తమానంలో ఉండే ప్రజలే ఈరోజు గుర్తించలేకపోతున్నారు. హల్లెలూయా. మరి ఈ వర్తమానంలో ఈ పట్టణంలో ఉండి ఎందుకు రాలేకపోయారు? నిజంగా మనము దేవుని ప్రేమించేవారమైతే, ఆయన రాకడను ప్రేమించేవారమైతే ఈ టౌన్లో ఉండి మనం ఎందుకు రాలేకపోయాం? దయ్యాలు పట్టడం ద్వారా, మన హృదయంలో గర్వం ఎక్కువ అవడం ద్వారా. చూస్తే నాయన అమాయకుడిగా కనిపిస్తాడు కానీ అమాయకురాలుగా కనిపిస్తుంది కానీ, హల్లెలూయా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఎందుకు రాలేకపోయావు? నువ్వు అమాయకుడిగా కనిపించవచ్చు కానీ నీ లోపల క్రూరమైన దయ్యాలున్నాయి, నీ లోపల అసూయ ఉన్నది, నీ లోపల క్రూరత్వం ఉన్నది. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు ఏముండాలి? ఆయన శుద్ధమైన ఊటై ఉన్నాడు, ఆయన జీవజలపు ఊటై ఉన్నాడు. నీవు అదే ఊటలోంచి తీయబడితే నీ లోపల కూడా అదే మాధుర్యం ఉంటుంది, అదే స్వచ్ఛమైన ఊట ఉంటుంది. ఊట తిరిగి ఊట దగ్గరికి రావాలి. నా గొర్రెలు నా స్వరం వినును. ఈ రాత్రి నువ్వు ఎందుకు రాలేకపోయావు? దయ్యం పట్టినవాడా? దయ్యం పట్టింది కాబట్టి రాలేకపోయావు, దయ్యం పట్టింది కాబట్టి రాలేకపోయావు సహోదరి. అయితే నీ లోపల దేవుడు ఉంటే, నీ లోపల ఆ మాధుర్యత ఉంటే, నీ లోపల ఆ దీనత్వం ఉంటే ఎత్తబడడానికి అసూయ పరులు పనికిరారండి, ఆ యొక్క కపట హృదయం కలిగిన వారు పనికిరారండి, సంఘంతో సాహసం చేయని వారు పనికిరారండి. ఎవరు పనికొస్తారు? ఎవరైతే తమను తాము తగ్గించుకొని దీనులనే ఆ దీనమైన వస్త్రాన్ని ధరించుకోమన్నాడు ఆయన. దేవుడు ఏం చూస్తాడు? దీనమైన వస్త్రం. నువ్వు ఎలాంటి పాలిస్టర్ తొడిగావా, లెనిన్ తొడిగావా, అది కాదు దేవుడు నీకు చూడాల్సింది. నీవు ఎలాంటి వస్త్రాన్ని ధరించావు? ఆయన అడిగాడు. ఆయన సహోదరుడా, నీవు ఆ యొక్క పెళ్లి వస్త్రము లేక లోపలికి ఎలాగొచ్చావు? పెళ్లి వస్త్రం నిన్ను ఏ విధంగా మారుస్తుంది? దీనుడుగా మారుస్తుంది, మాధుర్యంగా మారుస్తుంది, నిన్ను తగ్గించుకునే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఆ మాధుర్యం నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. ఎందుకు దయ్యాలకు మనం అవకాశం ఇవ్వాలి? మనం ఎందుకు నిర్ణయించబడ్డాం? దేవుని ఆరాధించేదానికి, దేవుని ఘనపరిచేదానికి మనం నిర్ణయించబడి ఉన్నాం. హల్లెలూయా. ఓకే, చదవండి సార్. లోతు దినములలో జరిగినట్టును జరుగును. మళ్ళీ చదవండి ఆ మాటను, 26వ వచనం మళ్ళీ చదవండి. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు. నోవాహు ఓడలోనికి వెళ్ళడం అంటే అది దేన్ని చూపిస్తున్నది? ఎత్తబడుటని చూపిస్తున్నది. అంటే ఈ వధువు, ఈ బ్రైడ్ ఆ ర్యాప్చర్లో వెళ్ళేంత వరకు ప్రజలు ఏమాత్రం తెలుసుకోలేరు. నిజమేనా? ఈ వర్తమానంలోనికి వచ్చినా కానీ నువ్వు ఎత్తబడతావని గ్యారంటీ కాదండి. అయితే నీకు క్వాలిఫికేషన్ ఏంటిదనంటే, నీ హృదయంలో గర్వం ఉంటే నువ్వు ఎత్తబడడానికి పనికిరావు. నీ లోపల అసూయ ఉంటే, కపటం ఉంటే నువ్వు ఎత్తబడడానికి పనికిరావు. వర్తమానంలో ఉండొచ్చు కానీ దాన్ని బట్టి నువ్వు వర్తమానంలో చర్చికి వస్తున్నంత మాత్రాన నువ్వు ఎత్తబడతావని గ్యారంటీ లేదండి. అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఆ దినం సమీపమై ఉన్నది కాబట్టి మీరు దీనులుగా ఉండుడి అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఎక్కడ బయలుపరుచుకుంటాడు? ఆయన సామాన్యతలో బయలుపరుచుకుంటాడు. అందుకొరకే మనం ఏం చదివాం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం చదివాం మనం? ఓకే, ఒకసారి చదవండి. 11:25లో ఏం చదివాం? ఇందా చదివిన మూలవాక్యం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. జ్ఞానులకు నాకు అన్ని తెలుసు, నాకు వర్తమానంలో కోట్లు తెలుసు, బైబిల్లో రెఫరెన్స్లు తెలుసు అని అనుకునే ఈ యొక్క జ్ఞానులు, వివేకులు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. పసిబాలుడు కావాలి. ఇప్పుడు పసిబాలుడిని తిట్టావనుకో, ఆ పసిబాలుడు వాడింటికి అస్సలే పోవద్దు, వాడు నిన్ను తిట్టాడు కదూ, వాడు అనుకుంటాడా? హల్లెలూయా. మరి వాడి లోపల అసూయ ఉంటుందా? కపటం ఉంటుందా? అందుకొరకే చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి,
ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. అంటే చిన్న బిడ్డలది కాదు పరలోక రాజ్యం, అయితే వారిలాగా మారుతారు చూడండి, వారిది పరలోకం. నేను ఎందుకు పోవాలా వారి ముందు? ఆ పాస్టర్ దగ్గర నేనెందుకు పోవాలా? ఆ సమాజ మంత్రులు నేనెందుకు పోవాలి? హల్లెలూయా. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నావు. నీ లోపల మర్చిపోయే స్వభావం లేదు, తగ్గించుకునే స్వభావం లేదు. కానీ చిన్నపిల్లలు వారు కొట్టుకుంటారు, మరలా వెంటనే వాళ్ళు స్నేహితులుగా మారిపోతారు. అందుకొరకు ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? జ్ఞానులకు వివేకులకును మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. దేవుడు తన ప్రతి కార్యాలను ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరైతే పసిబాలురుగా ఉన్నారో. ఇప్పుడు మనమందరం ఎవరం దేవుని దృష్టిలో పసిబాలురమై ఉన్నాం. కాబట్టి మనం ఆ విధంగా మారాలి. మారినప్పుడే మనకు ఎత్తబొట్టు అనేది జరుగుతుంది. అందుకొరకే ప్రవక్త అన్నాడు, దీనత్వం అనే వస్త్రమును, ఆ దుప్పటిని కప్పుకొనుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏలియా పైన ఉన్న అదే పాత వస్త్రము ఎలీషా ధరించి ఉన్నాడు. ఇప్పుడు మన ఏలియా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేను దీనుడను గనక నా దీనత్వాన్ని మీరు కూడా ధరించమన్నాడు ఆయన. మరి ఆయన దీనుడైతే మరి నువ్వెందుకు దీనుడిగా లేవు? అంటే ఆ ఏలియా వస్త్రం ఎలీషా మీదకి లేకపోతే ఏలియా చేసిన కార్యాలు ఎలీషా చేయగలడా? అలాగనే యేసుక్రీస్తు పైన ఉన్న అదే పరిశుద్ధాత్మ నీ పైన ఉంటే ఆయన ఎట్లయితే తగ్గించుకున్నాడో, ఆయన భూమి ఆకాశములు పట్టజాలని మహోన్నతుడు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన దీన వస్త్రాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. కానీ పాపిష్టోడివి, నీకు ఒక దిక్కు లేదు, మొక్కు లేదు, నిన్ను అసలు ఎవరు గౌరవించరు. నీకు జ్వరం వస్తే నీ గబ్బు నీకే వాసన వస్తుంది. ఎందుకురా నీకు అంత టెంపర్ ఎందుకు అంటాను, నీకెందుకంత గర్వం అంటాను. ఒకవేళ షుగర్ ఉంటే నీ పుండు బాగా నీకు నువ్వే అసహ్యంగా ఉంటావు. అట్లాంటి నీచతపు బతుకునేది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనేదో గొప్పవాణ్ణి, బడాయిలని చెప్పుకుంటున్నావు. నువ్వు ఏది కాదు, పెంట పురుగువి. నిన్ను నీవు గర్వించుకోవడానికి ఏది లేదు, నాకేది లేదు, నీకేది లేదు. మనము కేవలం ఆయన కృపై ఉన్నాం. ఆయన మంటి పురుగు వంటి మన పట్ల ఆయన కృప చూపించాడు. ఆయన పేడ పురుగు వంటి మన ఎడల కృప చూపించాడు ఆయన. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోతే ఎవడ్రా నువ్వు? ఆ మాత్రం సోయి ఉండనక్కర్లే. ప్రభువా, నా స్థానం ఏడిది, నేను ఎక్కడి వాడను? నా పట్టణంలో ఎంతమంది ఉన్నారు? ఎందరో మేధావులు ఉన్నారు, కన్నీరు విడిచేవారు ఉన్నారు, చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు. ప్రభువా, ఈ అవకాశం వారికి ఇవ్వలేదు నీవు, కానీ నాకు ఇచ్చావు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఎంత అద్భుతమైన కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు చూడండి. అందుకొరకు ఆయన మరి తండ్రి యొక్క చిత్తానికి ఆయన ఎంతో మరి గౌరవిస్తున్నాడు. తండ్రి జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి నేర్చుకునే పసి బాలురకు చదవండి. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడు ఎందుకు స్తుతిస్తున్నాడు? ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో అలాంటి పసిబాలుల ఎడల దేవుడు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేన్ని చూపిస్తున్నదనగా ఇది మరి ఎత్తబొట్టకు నీకు ఏం కావాలి? ఆ యొక్క దీనత్వం అనేది నీకు కావాలి. ఏం కావాలి? దీనత్వం అనేది కావాలి. అందుకొరకే ప్రభు అన్నాడు, ఈరోజు మనకు దేన్ని బట్టి సంతోషం కావాలి? ఇదిగో దయ్యాలు భూతాలు మీకు లోబడుతున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. ఎక్కడున్నాయి మన పేర్లు? పరలోకంలో రాశాడు ఆయన. మరి సంతోషంగా లేదా? నిజంగా నీ పేరు పరలోకంలో ఉంటే మరి నీ సంతోషం ఎవరు? దేవుని సన్నిధియే సంతోషమై ఉన్నది. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ఆరాధించడానికి రావాలి. ప్రభు దేన్ని బట్టి సంతోషపడమన్నాడు? నీ డాబాను బట్టి సంతోషపడమన్నాడా? నీ బంధువులను బట్టి సంతోషపడమన్నాడా? నీ డబ్బును బట్టి సంతోషపడమన్నాడా? ఏది కాదు, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నది, దాన్ని బట్టి సంతోషపడాలి. హల్లెలూయా.
మీ పేర్లు ఉన్నాయా? అక్షరాల రాశాడు ఆయన. మీ పేరు మన అందరి పేర్లు ఆయన జగత్ పునాది వేయబడక ముందే పరలోకంలో రాశాడు ఆయన. కాబట్టి మనం ఈ ఒక్కటే మనకున్న లక్ష్యం. హల్లెలూయా. మన లక్ష్యం ఏంటిది? మన పేరు పరలోకం ఉన్నది కాబట్టి మనం ఎల్లప్పుడూ సంతోషపడాలి, ఆనందించాలి. కానీ యూదా తారే నీ పేరు పరలోకంలో ఉందిరా, ఈ 30 వెండి నాణాలు వద్దురా నాయన అన్నా. ఎవడు చూశాడు సార్? చచ్చాక కిందికో మీదికో నాకు ఈ 30 వెండి నాణాలే కావాలనుకున్నాడు. ప్రభు చెప్పినా కానీ వాడు మారలేదు. హల్లెలూయా. అలాగని ఎన్ని కోట్లు చెప్పినా, ఎన్ని వర్తమానాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు తీసి చూపించినా ఈ యూదా లాంటి వారు అసలు మారనే మారరు. కానీ దేవుని యొక్క మహాద్భుతమైన కృప, ఆ యొక్క యూదా పట్ల కూడా ఆయన కృపను కలిగి ఉన్నాడు. ఆ యొక్క చెడ్డ వ్యక్తి అయిన యూదా పేరు కూడా ఆయన పరలోకంలో రాశాడు. ఆయన నాయన యూదా, ఇదిగో నువ్వు అక్కడికి రా, ఆ పరలోకానికి ఎక్కిరమ్మని ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన. కానీ వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. తన చేతులాల తన పేరున వాడే పోగొట్టుకొని ఉన్నాడు. మరి దేవుడు కావాలనే దాన్ని చెడిపోయలేదు, కానీ వాడు తన క్రియల ద్వారా, తన యొక్క కార్యాల ద్వారా, తన ఫలముల ద్వారా వాడు దాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. ఎంతమందికి తెలిసింది? వాడు అక్కడికి ఎక్కిపోవడానికి తప్పిపోయాడు. వాడు అక్కడికి ఎక్కిపోకుండా వాడిని తప్పించింది ఏంటిది? ఆ డబ్బాశ. హల్లెలూయా. ఆ కొంచెపు బుద్ధి అంటారు దాన్ని. ఈరోజు చక్కగా దేవుని పాటలు పాడి దేవుని స్తుతించడం ఏమన్నా మాయక రోగమా? దేవుని సన్నిధికి రాకపోవడం అనేది ఒక రోగమై ఉన్నది. కానీ నువ్వు నిజంగా నీ పేరు పరలోకంలో ఉంటే నువ్వు సంతోషంగా దేవుని సన్నిధికి వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు మనము అక్షరాల దేవుని యొక్క ప్రతి కార్యము బయలుపరచబడిన కాలంలో మనం ఉన్నాం. మరి ఈరోజు మనం బైబిల్లో ఉండే ప్రతి వాక్యాన్ని మనం స్పష్టంగా చూస్తున్నామా? ఎందుకు 7 ముద్రలు ఇప్పబడ్డాయి? ఎందుకు మనకు ప్రతి కార్యాన్ని దేవుడు కనబరిచాడు? ఆయన 7 ముద్రలు విప్పబడుట వలన. ఆయన 7 ముద్రలను విలియం బ్రెనామ్ ఇప్పలేదు, కానీ ఆయన 7 ముద్రలను ఇప్పి ఆయన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. నిజమేనా? 7 ముద్రలు నిప్పింది ఎవరు? ఆ శిలువలో మన కొరకై రక్తమును ధారపోసిన, ప్రాణమును ధారపోసిన ఆ గొప్ప గొర్రె పిల్ల. నిజమేనా? యోహాను 7:1, ఇదిగో యూదా గోత్రపు సింహము దానిని జయించుటకు హల్లెలూయా అర్హత పొందేను. నిజమేనా? ఆయన జయించి ఉన్నాడు ఆయన. కాబట్టి గొర్రెపిల్ల ఇక 7 ముద్రలు నిప్పి ఉన్నాడు. నిజమేనా? ఎంతమంది తెలిసింది? కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకు 7 ముద్రలు ఇప్పబడడం ద్వారా బైబిల్ ఏమైపోయింది? తెరవబడిన పుస్తకంగా మారింది. ఉన్నారా? వర్తమాన విశ్వాసులైనా? 7 ముద్రలు ఇప్పబడకపోతే మనం కూడా త్రియేక దేవుడు నమ్మేవాళ్ళం. ఒకవేళ ఆ యొక్క 7 ముద్రలు ఇప్పబడకపోతే మనం కూడా స్త్రీలకు పులిపిటినిచ్చేవారం. ఆ యొక్క నెత్తిపైన ఆ యొక్క టవల్నో లేకపోతే చున్నీనో వేసుకోమని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు మనకు వాక్యము తేటగా ఎందుకు కనబడుతున్నది? 7 ముద్రలు ఇప్పబడ్డాయి, 7 ముద్రలు తెరవబడ్డాయి. ఆయన తెరిచి ఆయన 7వ దూతకి ఇచ్చాడు. ఆయన ఈ మర్మాన్ని ఆయన ప్రపంచమంతటికి ప్రకటించమన్నాడు ఆయన. మరి ఎవరు నమ్ముతున్నారు దీనిని? ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారికి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి 7వ ముద్ర, మరి ఆ యొక్క 6 ముద్రలు ఇప్పబడ్డాయా? 7వ ముద్ర కూడా ఇప్పబడిందా? అన్ని ముద్రలు ఇప్పబడ్డాయి. కానీ రహస్యం ఏదనగా 7వ ముద్రలో ఆయన ఏం చెప్పాడో అది తెరవబడింది, కానీ అందులో విషయాలు ఏమీ చెప్పబడలేదు. హల్లెలూయా. ఉదాహరణకు వరుసగా డబ్బాలు ఉన్నాయనుకుందాం. 1వ డబ్బా, అందులో చూస్తే గలగల సౌండ్ వచ్చింది. 2వ దాన్ని ఊపితే దాంట్లో సౌండ్ వచ్చింది. 3వ దాంట్లో సౌండ్ వచ్చింది. 4, 5, 6 వరకు సౌండ్ వచ్చింది. కానీ 7వది కూడా ఆయన ఓపెన్ చేసి చూపించాడు. ఆయన నాయన ఇదిగో అన్నిటి ఈ 6లాగా దీన్ని కూడా చూపిస్తున్నాను, కానీ అది తెరవబడింది, కానీ అందులో ఏమీ లేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు 7వ ముద్ర ఇప్పబడలేదా? చెప్పండి. అక్షరాల అది ఇప్పబడి ఉన్నది, కానీ అందులో ఏమున్నదో ఆయన బయలుపరచలేదు. ఆయన
ఆ యొక్క 7వ ముద్రలో ఉన్న విషయాన్ని ఆయన తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ 7వ ముద్రలో ఉన్న కార్యాన్ని మనం చదివాం. ఆ 24:36 అదేనా మనం చదివింది? 24:36 ఒకసారి చూడండి. మత్తయి సువార్త. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి ఆ దినమును గూర్చి అక్షరాల ఇది ఈ మాట 24:36 అనేది దేనికి సంబంధించింది? ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా? నోరుంది అందరికీ? 7వ మత్తయి సువార్త 24:36 7వ ముద్రను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇది అక్షరాల 7వ ముద్ర అయి ఉన్నది. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని తండ్రి ఎక్కడున్నాడు? ఆయన కుమారుడులో ఉన్నాడు ఆయన. కాబట్టి తండ్రి మాత్రమే అంటే దాని అర్థం ఆయన తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు ఆయన. తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. హల్లెలూయా. కుమారుడని దాని అర్థం వాక్యములు ఆయన చెప్పలేదు. ఆయన కుమారుడైన ఎరుగరంటే ఆయన దేవుడికే తెలియకపోతే ఇంకా ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆయన కుమారుడు అనగా వాక్యం. ఆయన తండ్రిగా ఉండి తన మనసులోనే దాచిపెట్టాడు కానీ ఆయన తన నోటి మాట ద్వారా బయలుపరచలేదు. ఆయన తనలోనే 7వ ముద్రను దాచిపెట్టుకుని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ముద్రలన్నీ తెరవబడ్డాయి, కానీ 7వ ముద్ర కూడా తెరవబడింది. కానీ 7 అనేది ఎల్లప్పుడూ అది మర్మమై ఉన్నది. దేవుడు 7లో ఆయన మరి ఆరాధన లేదా మర్మముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆ దినమును గూర్చు ఆ గడియను గూర్చు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను. ఇప్పుడు 7వ ముద్రలో ఏమున్నదో చెప్పండి. అమెరికాలో ఉండే ఎవరికైనా తెలుస్తుందా? ఆఫ్రికాలో ఉండే వారికి ఎవరైనా తెలుస్తుందా? తెలంగాణలో ఉండే వారికి ఎవరైనా తెలుస్తుందా? ఆంధ్రాలో ఉండే వారికి ఎవరైనా తెలుస్తుందా? మరి దేవుడే స్వయంగా చెప్తున్నాడు కుమారుని కూడా తెలియదనంటే మరి నీకెట్లా తెలుస్తుంది? అంటే 7వ ముద్రలో ఏమున్నదో ఏ మనిషికి అది తెలియదు. హల్లెలూయా. పరలోకమందు దూతలైనను అందుకొరకే 7వ ముద్ర ఇప్పినప్పుడు దూతలన్నీ అర్ధగంట సేపు మౌనంగా ఉండిపోయాయి, నిశ్శబ్దంగా మారిపోయాయి. హల్లెలూయా. ఆ యొక్క 7వ ముద్ర ఏదో కాదండి. 7వ ముద్ర అదే వధువు ఎత్తబడుతూ ఉన్నది. 7వ ముద్ర అక్షరాలు అది వధువును కొనిపోయే కార్యమై ఉన్నది. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ దినం వస్తాడో, ఏ వారం వస్తాడో, ఏ గడియ వస్తాడో అది చెప్పబడలేదు. హల్లెలూయా. మనం నిజంగా వాక్యంలో చూస్తే అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దం అని చెప్పబడింది, కానీ ఆ యొక్క శబ్దం ఎవరనగా ఆ జకర్యా ఎలిజాబెతులకు పుట్టే ఆ యోహాన్ అని చెప్పలేదు అక్కడ. కానీ అది ఏ రోజైతే నిజమేనా అది ఎవరి విషయంలో అయితే రాయబడి ఉన్నదో ఆ వ్యక్తి వచ్చేంత వరకు అది మర్మం. అది కానీ అది మాట రాయబడి ఉన్నది, మర్మం ఓపెన్, కానీ ఎవరో తెలియలేదు. అలాగనే ఈరోజు కూడా అంతే. నిజమేనా? 7వ ముద్ర ఇప్పబడింది కానీ అందులో అది జరిగినప్పుడే అందులో ఉన్న విషయాలు మనకు తెలుస్తాయి. అది వధువుకు తప్ప మరి ఎవరికి తెలియదు. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెను. ఒకసారి మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 8:1. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు హల్లెలూయా. ఎన్ని ముద్రలు ఉన్నాయి బైబిల్లో? 7 ముద్రలు ఉన్నాయి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. మరి పరలోకంలో ఆ దేవదూతలను ఏం చేయాలి? యెహోవా పరిశుద్ధుడని ఆయనను ఆరాధించాలి. కానీ అర్ధగంట సేపు అవి మౌనంగా ఉండిపోయాయి. కారణం ఏదనగా 7వ ముద్ర ఆయన వారికి ఆయన చెప్పలేదు కాబట్టి
వారు ఆశ్చర్యపడ్డారు అక్కడ. హల్లెలూయా. వారందరూ మౌనంగా అదే విధంగా అట్లే చూస్తూ ఉండిపోయారు. అర్ధగంట సేపు అక్కడ మౌనం జరిగి ఉన్నది. చూడండి, నిజమేనా? ఇప్పుడు ఆ యొక్క మత్తయి సువార్తలో 24:36 చెప్పబడినది, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. అక్షరాల ఆ విధంగానే ఉందా? ఆ దేవదూతలు కూడా తెలియదని చెప్పాడు ఆయన. మరి అలాగని ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరలోకమందు చదవండి 1వ వచనం చదవండి, 8:1 చదవండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు 7వ ముద్ర అనేది ఎవరినో పట్టుకోవడానికి వస్తున్నది. ఇది 7వ ముద్ర, మరి అది ఎవరినో పట్టుకోవడానికి వస్తున్నది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అది ఎవరిని పట్టుకుంటుంది? గర్విష్ఠులను పట్టుకోదు, అహంకారులను పట్టుకోదు. మరి డంబంగా నాకే తెలుసు, ఎవరికేం తెలియదు అని గర్వంగా మాట్లాడేవానికి ఇది ఆ యొక్క 7వ ముద్ర క్యాప్చర్ చేయలేవదు. హల్లెలూయా. అది ఎవరిని పట్టుకుంటుంది అంటే కేవలం దీనులను మాత్రమే. అందుకొరకే ప్రవక్త అన్నాడు, దీనులుగా ఉండుడి. కాబట్టి దీనత్వంలో ఉండేవారినే 7వ ముద్ర పట్టుకోవడానికి అది సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. సరే, మనం ఒక మాట చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం. 1:52 లూకాసు వార్త. సింహాసనముల నుండి లూకాసు వార్త 1:52 సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఇప్పుడు సింహాసనం ఏంటిది? వర్తమానమే సింహాసనం. ఇంకా వర్తమానంలో కూర్చొని ప్రవక్త చెప్పిన కోడ్లోని చదివి నాకే బాగా తెలుసు అన్నట్టుగా నువ్వు గర్విష్ఠవానిగా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ సింహాసనం నుంచి తోసివేసి ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని ఆయన లేవనెత్తి అందులో కూర్చోబెడతాడు ఆయన. హల్లెలూయా. ఈ వర్తమానం నిన్ను దీనునిగా మార్చేదే కానీ గర్విష్ఠులుగా మార్చేది కాదు, నిన్ను తిట్టుబోతుగా మార్చేది కాదు, ఏదో బడాయిలు డంబాలు చెప్పేవానిగా మార్చేది కాదు ఇది. హల్లెలూయా. నిన్ను దీనునిగా మార్చేది. చదవండి సార్. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి. ఆకలి ఉన్నదా? దేని విషయంలో ఆకలి? వాక్య విషయంలో ఆకలి. మనకు ఎల్లప్పుడూ ఆకలి ఉండాలి. ఆకలి ఉంటేనే మనం దేవుని సన్నిధికి వస్తాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి. చెప్పండి, వాక్యం కంటే మంచి పదార్థం ఏమైనా ఉందా? వర్తమానం కంటే మంచి పదార్థం ఏమైనా ఉందా? ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ధనవంతులను నాకు అన్ని ఉన్నాయి, నాకు అన్ని తెలుసు అనేవాడిని దేవుడు ఉట్టి చేతులతో పంపిస్తాడు ఆయన. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులలో సెలవిచ్చినట్టు చదవండి. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. సరే, నేను వర్తమానం నుంచి కొన్ని విషయాలు చదువుతాను. ఆరో ముద్ర 150 పేర. చూడండి, పిల్లల్ని మాట్లాడనీయకండి. గుర్తుంచుకోనండి, మీరు గనుక తప్పు చేసిన ఎడల దేవుడు వారి యొక్క రక్తమును గురించి మిమ్మల్ని అపరాధులుగా ఎంచును. అంటే ఇది పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. అట్లైన ఎడల పిదప దాని గురించి తలంచుకొనుడి.
అది ఒక భయంకరమైన కార్యం. కావున ప్రేమగా ఉండుడి. ఎట్లా ఉండాలి? ప్రేమగా ఉండుడి. మీ యొక్క పూర్ణ హృదయంతో యేసును ప్రేమించుడి. సగం హృదయంతో కాదండి, పూర్ణ హృదయంతో యేసును ప్రేమించుడి. తగ్గించుకొని ఉండుడి. దేని గురించి విమర్శింప ప్రయత్నింపవద్దు. హల్లెలూయా. దేవుని ఎదుట దీనులుగా ఉండుడి. ఏలైనగా దాని గురించి మీరు అధికంగా ఇది సరియా కాదా అని విమర్శించుకొని చుండిన ఎడల మీరు ఆయన యొద్ద నుండి దూరంగా పోయేదారు. వాడు రైట్ కాదు, వీడు రైట్ కాదని మనం వారిని వీరిని విమర్శిస్తే మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతామట. వింటున్నారు అందరూ? ఆయన ఊరకయే నమ్ముడి. కేవలం నమ్ముకుంటూ వెళ్ళడం మన పని, ఎవరిని విమర్శించడం మన పని కాదు. దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట, దీనులుగా జీవించుడి, ప్రేమతో జీవించుడి, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఉన్నారా? మీ మధ్యకు దేనిని రానియవద్దు. ఎవరి మీదనైనా మీ హృదయంలో ఏదైనా వ్యతిరేక భావం కలుగుచున్న ఎడలా వెంటనే దానిని సరి చేసుకొనండి. ఏం చేయాలి? అట్లాగనే కొనసాగకూడదు కానీ వెంటనే. ఎందుకు? 7వ ముద్ర యొక్క ఆ యొక్క విప్పబడే కాలంలో మనం ఉన్నాం. 7వ ముద్ర మనల్ని పట్టుకునే కాలంలో మనం ఉన్నాం. నిజమేనా? వెంటనే దానిని సరి చేసుకునండి. మీ మధ్యకు చొరబడవలడని సాతాను సకల ప్రయత్నములు చేయుచున్నాడు. దయ్యం ఊరికనే ఉండడండి. నువ్వు మౌనంగా, నువ్వు మంచివాడివైనా నువ్వు చెడ్డవాడివైనా నీకంటే క్రూరుడు వాడు. నిజమేనా? దయ్యం మన మధ్యలోనికి వచ్చి గలిబిలి చేయడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ మధ్యకు చొరబడవలడని సాతాను సకల ప్రయత్నములు చేయుచున్నాడు. చూచారా? దానికి చోటియకుడి. ఎవరో కొండెగాడు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని దూరం చేయవలనని ప్రయత్నించును. హల్లెలూయా. ఏం చేస్తాడు? కొండెగాడు వచ్చి మీ పాస్టర్ ఇలాగా, మీ సంఘ పెద్ద ఇలాగా, ఆ సంఘం ఇలాగా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దయ్యంతో ఏం చెప్పాలి? దయ్యం అంటే నేరుగా దయ్యం వచ్చి మాట్లాడదు. ఎవరో ఒకరిని నువ్వు ఆధారం చేసుకొని, హల్లెలూయా, దయ్యం మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాడు అలాగ చెప్పినప్పుడు, అయ్యా నేను నీ మాటలు వినడానికి నేను ఇష్టంగా లేను, నేను వాటికి నేను ఇష్టత చూపట్లేను అని చెప్పడం మన పని. ఎవరో కొండెగాడు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని దూరం చేయవలనని ప్రయత్నించును. దేవుని సన్నిధిలో ఉండిన మోసేకు విరోధంగా వారు మాట్లాడిరి. అతడు ఒక్కడే నిలబడి దానిని చూడలేదా? మనము దానికి ఏది చేర్చరాదు, దాని నుండి ఏది తీసివేయరాదు. ప్రభువు చెప్పినట్లుగానే దానిని ఉండనీయుడి. మనకు ఏ శాఖయు వద్దు, ఏ సంస్థయు మనకొద్దు. హల్లెలూయా. ఏ శాఖ అంటే ఫలాని వర్గం, మనం ఆ వర్గం ఈ వర్గం, మనకు ఏ వర్గాలొద్దు. అందరూ మన సహోదరులే. ఏ సంస్థ మనకొద్దు, ఏ అపవిత్రత మనకొద్దు, ఏ వివాదం మనకొద్దు. మనకు దేవుడు కావలెను, ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మన తలలు వంచుదుము. 99వ పేర, తండ్రియగు దేవా, వీరిని నీ చేతులలో ఉంచుము, వారు నీవారు, నీ ఎదుట ఎల్లప్పుడూ దీనులుగా ఉండినట్లు మమ్మల్ని చేయమని ప్రార్థించుచున్నాము. ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ ఎదుట ఎల్లప్పుడూ, చెప్పండి సార్, విన్నదే చెప్పండి, ఎల్లప్పుడూ దీనులుగా ఉండినట్లు మమ్మల్ని చేయమని ప్రార్థించుచున్నాము. ఎంతకాలమో మాకు తెలియదు, ఎంతకాలమోనని తెలుసుకోవాలని కోరిక మాకు లేదు. అంటే ఆ రాకడ ఎంత కాలంలో జరుగుతుందో మాకు తెలియదు, ఎంత కాలానికి అది జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక కూడా మాకు లేదు. కానీ మనకి ఏ కోరిక? ఆయన కొరకు జీవించాలనే కోరిక ఒక్కటి చాలు. ఆయన ఎప్పుడు వచ్చినా మనకు అనవసరం. కానీ మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే మన యొక్క పని అయి ఉన్నది. ఎంతకాలమోనని తెలుసుకోవాలనే కోరిక మాకు లేదు. అది మా పని కాదు. ఆ గడిని తెలుసుకోవడం మన పని కాదు, అది నీ పని, అది నీ పని. నువ్వు ఎప్పుడు వచ్చేదో తెలుసుకునుంట మా చిత్తము కాదు. ప్రభువా, నువ్వు వచ్చే వరకు మేము దీనులుగా ఉండి, ఎలా ఉండాలట? నీతో నడుచుటే మా చిత్తము. అప్పుడప్పుడు నిన్ను నీవు మాకు బయలుపరుచుకున్నామని కోరుచున్నాం తండ్రి. మేము నీతో నడుచున్నామని అందువలన మాకు రుజువగును.
దేవుడు మనతో ఉన్నాడని ఒకే ఒక రుజువు ఏదనగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడని రుజువు. మా గత పాపములను మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని నడిపించుము, అపవాది యొక్క ప్రతి ఉరి నుండి మమ్మల్ని కాపాడుము, నడిపించుము మరియు మార్గం చూపుము. మా తండ్రి యొక్క దేవా, మా పాపములను క్షమించి నీ పిల్లలుగా ఉండుటకు సహాయం చేయము. ఆయన కుమారుడుగా ఉండడం కంటే, కుమార్తెగా ఉండడం కంటే గొప్ప భాగ్యం ఉందా? మేము పేద తరగతి ప్రజలం, మేము బహిష్కరించబడిన ప్రజలం. ఉన్నారండి? మీ స్థానం మీకు అర్థమవుతుందా? నా స్థానం నాకు అర్థమవుతున్నదా? మేము పేద తరగతి ప్రజలం, మేము బహిష్కరించబడిన ప్రజలం. నిజమేనా? మనము లోకం చేత బహిష్కరించబడిన ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రపంచము, ఈ సంఘ శాఖలు, ఈ లోక సమాజం మమ్మల్ని వెలివేసినది. అక్షరాలు ఇది సత్యమై ఉన్నది. అంతమును మేము చూచున్నాం. నీ వాక్యమును చూడగల ఆత్మీయ దృష్టిని ఇచ్చినందుకు మేము వందనములు చెల్లించున్నాం. ఎందుకు వందనాలు చెల్లించాలి? ఆయన వాక్యాన్ని చూసే కరుణనిచ్చాడు ఆయన. అదొక్కటి చాలు నీకు. హల్లెలూయా. నీ వాక్యమును చూడగల ఆత్మీయ దృష్టిని ఇచ్చినందుకు మేము నీకు వందనములు చెల్లించున్నాం. అంత్యకాలం మేము చూచున్నాం. ఈ సంగతులని ఆ పరలోకం నుండి వచ్చి ఆ గొప్ప రాళ్ల కొరకు సమకూడి జరగవలసి ఉన్నది. ఆ దినమున మేము ఇక్కడ లేకుండా నీ సన్నిధిలో ఉండు భాగ్యం మాకు దయచేయము. గొప్ప రాళ్ళంటే అగ్ని బాంబులండి. ఆ రాళ్ల కింద ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా? అందుకొరకే ప్రవక్త ఏమంటున్నాడు? ఆ దినమున మేము ఇక్కడ లేకుండా నీ సన్నిధిలో మధ్యాకాశంలో ఉండు భాగ్యం మాకు దయచేయము. నీ రొమ్మున ఆనుకొని ఉండినట్లు చేయము. హల్లెలూయా. 7వ ముద్ర 99వ పేర. ఇప్పుడు నేను ఇక్కడ నిలిపివేయటం మంచిది. చూడండి, నేను దాని గురించి ఇంకా ఏమి చెప్పకూడదని నాకు అనిపించుచున్నది. చూశారా? కావున 7వ ముద్ర ఇప్పబడకపోవడానికి గల కారణం, ఇప్పబడడం అంటే చెప్పబడకపోవడానికి గల కారణం. ఇప్పబడింది కానీ అందులో ఏమీ చెప్పబడలేదు. నోరు లేదా అండి? అందులో ఏది ఇప్పబడింది కానీ చెప్పబడలేదు. ఉంటున్నారా? గుర్తుంచుకోరండి. దానిని ఆయన బయలుపరచకపోవుటకు, ఇప్పబడకపోవడం అంటే బయలుపరచకపోవుటకు కారణం ఏమనగా దానిని గురించి ఎవ్వరికి తెలియకూడదని. హల్లెలూయా. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఆ యొక్క తండ్రి మాత్రమే ఎరుగును, కుమారునికైనను దేవదూతలకైనను తెలియదు అన్నాడు ఆయన. నిజమేనా? ఆ గడియను గూర్చి, ఆ దినమును గూర్చి తెలియదని అన్నాడా? చూడండి, ఆయన బయలుపరచబోవడానికి కారణం ఏమనగా దాని గురించి ఎవరికి తెలియకూడదని. మరి 7వ ముద్రలో ఏముందో ఎవరికి తెలియదని ప్రవక్తే చెప్తే, ఈరోజు 7వ ముద్రకు మాకు తెలిసింది 8వ దూత, 9వ దూత, అందులో అది ఉన్నది, ఇది ఉన్నది, ఎత్తబాటు అయిపోయింది. నీ బొంద, నీ పిండాకుడు నీకు ఎట్లా అర్థమైందిరా? నిజమేనా అండి? అసలు అందులో ఆయన ప్రవక్తే దాంట్లో ఏమున్నదో చెప్పలేదు. ఎవరికి తెలియకూడదని మరియు మీరు దీనిని తెలుసుకునవలనని నేను కోరుచున్నాను. దాని గురించి నాకు ఏమీ తెలియకముందే చాలా సంవత్సరాల క్రితము ఆ దర్శనం వచ్చినది. దాన్ని మీరు గుర్తుంచుకొని ఉన్నారా? మరియు అది ఇచ్చట ఉన్నది. అది తక్కిన వాటి వలె ఖచ్చితంగా దేవుని వాక్యంతో సరిపోవచ్చున్నది. మరియు నా హృదయమును దేవుడు ఎరుగును. మరియు అటువంటి దాని గురించి నా హృదయంలో నేను ఎన్నడూ ఆలోచించలేదు. మరియు అది ఇక్కడ ఉన్నది, మనం తలంచిన దానికంటే ఆలస్యమైపోయినది. ఓ మై, అది దేవుని యొద్ద నుండి వచ్చిన కార్యమని చూపించుచున్నది. ఏలైనగా చూడండి, చివరి కాల వర్తమానంలో దేవుని యొక్క వాగ్దానములతో అది ఖచ్చితంగా సరిపోవచ్చున్నది. హల్లెలూయా. మీరు గమనించండి, కాలమును అంతం చేయ వర్తమానంగా ఈ ముద్ర ఉన్నది. కాలమును అంతం చేసే ముద్ర ఏది చెప్పండి? ఏ ముద్ర? 7వ ముద్ర. 7వ ముద్రతోనే కాలము అంతం కాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతం చేయ వర్తమానంగా ఈ ముద్ర ఉన్నది. ఆయన 6 ముద్రలను బయలుపరిచెను, అయితే 7వ దాని గురించి ఏమీ చెప్పలేదు. నిజమేనా? 6 ముద్రలో ఏమున్నదో ఆయన చెప్పాడు కానీ 7వ ముద్రలో ఏమున్నదో ఆయన చెప్పలేదు. ఆయన
దాని గురించి తెలుసుకునేందుకు ముందు పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఇది అంత్యకాలపు ముద్రేగును. అది ప్రారంభించబడినప్పుడు అది ఒక పూర్తి రహస్యంగా నుండును. మరియు గుర్తుంచుకోనండి, ప్రకటన 7వ దూత, ప్రకటన 10:1-7, నిజమే, 7వ దూత వర్తమానపు చివరి దేవుని యొక్క మర్మములను తెలియజేయబడును. మనం 7వ ముద్ర ఇప్పబడుచున్న అంత్యకాలంలో ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర ఏమవుతున్నది? ఇప్పబడుతూ ఉన్నది. ఇది ఒక్కసారి ఇప్పబడేది కాదు, అది మెల్లగా ఇప్పబడుకుంటూ పోతున్నది అది. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎట్లు తెలియను? ఆ దినమున గడిచిన ఆదివారం ఒక వారమునకు క్రితం నేను దీనుడుగా ఉండుడి అను దానిపై నేను ప్రసంగించుచున్నప్పుడు ఏం ప్రసంగం చేశాడు ఆయన? దీనుడుగా ఉండుడి అని అను దానిపై నేను ప్రసంగించినప్పుడు గుర్తుంచుకోనండి, దేవుడు అల్పమైన వాటి ద్వారా వ్యవహరించును. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర ఎట్లా ఉంటుంది? అది సామాన్యంగా ఉంటుంది, అల్పముగా ఉంటుంది. అది దేవుడు తనను తాను ఎక్కడ బయలుపరుచుకుంటాడు? ఆయన సామాన్యతలో బయలుపరుచుకుంటాడు. ఆయన సామాన్యులకు బయలుపరుచుకుంటాడు. ఆయన దీనులకు బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే మొదటి ముద్రను ఇప్పినప్పుడు ఒక జీవి రమ్ము అని చెప్పడం మనం వింటాం. హల్లెలూయా. ఒక్కొక్క ముద్ర కింద ఒక్కొక్క జీవి ఉన్నది. చూడండి ఒకసారి, మనం చూద్దాం. ఆరో అధ్యాయం 1:6-1. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని. ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 జీవులు ఏంటిది? ఈ 4 జీవులు చెప్పండి, దేని చూపిస్తున్నాయి ఇవి? 4 జీవులు తెలియదా మీకు? ఇవి 7 సంఘ కాలాలను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎన్ని సంఘ కాలాలు? ఇప్పుడు 7 సంఘ కాలాలు ఎన్ని ముద్రల కింద ఉన్నాయి? 4 మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడోది, 4వది. మరి ఈ జీవులు ఏ ముద్ర వరకు మాట్లాడాయి? 4 ముద్రలు మాత్రమే. 7 సంఘ కాలాలు ఎన్ని ముద్రల కింద ఉన్నాయి? 4 జీవులు, 4 ముద్రలు. అంతేనా అండి? 4 జీవులు, 4 ముద్రలు. 4వ ముద్ర కిందనే వధువు సంపూర్ణతలోకి వస్తున్నది. హల్లెలూయా. ఆ 4 తర్వాత మరి ఆ 4వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? 4 జీవులు 4వ అధ్యాయంలో అది మహిమలోనికి వెళ్ళిపోతూ ఉన్నది. చూడండి, 4వ అధ్యాయం సార్ చదవండి. ప్రకటన 4. ఈ సంగతులు జరిగిన తర్వాత అనగా ఈ 4 జీవుల యొక్క వర్తమానములు ముగించబడిన తర్వాత, 7 సంఘ కాలాలు ముగించబడిన తర్వాత, అర్థమవుతున్నది అందరికీ? 1 నుంచి 3 అధ్యాయాల వరకు 7 సంఘ కాలాలు అండి. 1 నుంచి 3 వరకు 7 సంఘ కాలాలు. ఇప్పుడు 7 ఆ యొక్క 4వ అధ్యాయం ఏంటిది? ఎత్తబాటు. ఈ సంగతులు జరిగిన తర్వాత 7 సంఘ కాలాలు. నిజమేనా? 7 సంఘ కాలాలు అనగా 2000 సంవత్సరాలు ముగించబడిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అదే 7వ ముద్ర ఉన్నది. ఆ 4వ అధ్యాయం ఏదో కాదండి, అదే 7వ ముద్ర ఉన్నది. ఒక తలుపు తెరవబడుట, ఆ 7వ ముద్ర నిన్ను ఆహ్వానించుట. ఆ 7వ ముద్ర ఎవరో కాదు కానీ ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు ఆరాధన పాత్రుడై ఉన్నాడా? 7 అనగా ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఆయన నిలబడుకొని ఉన్నాడు? ఆయన పరలోకమును నిలబడుకొని ఉన్నాడు. ఆయన ఒక తలుపును తెరిచాడు. ఆయన ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ఆయన అందులోనికి ఆ 7 సంఘ కాలంలో ఉండే వధువును ఆహ్వానిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ 4వ అధ్యాయం అనేది అక్షరాల ఎత్తుబాటు. అది 4వ ముద్ర తర్వాత 4వ అధ్యాయము ప్రారంభించబడుతున్నది. నిజమేనా?
ఇప్పుడు ఈ 4 ముద్రలు ఎక్కడున్నాయి? 1 నుంచి 3 అధ్యాయాల వరకే. నీకు 6వ అధ్యాయం అని కనిపించవచ్చు, కానీ వాస్తవంగా అవి 1 నుంచి 3 అధ్యాయాల వరకే ఉన్నాయి. కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నీకు పక్షిరాజు కళ్ళు కావాలి. పక్షిరాజుకు లోపట బయట దాని చుట్టూ కనులు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, 1 నుంచి 3 అధ్యాయం వరకే ఈ 4 ముద్రలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా చూస్తాం. కానీ 6వ అధ్యాయం ఇప్పుడు ఎక్కడున్నది? 1 నుంచి 3 అధ్యాయాల వరకు ఉన్నది. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 4వ అధ్యాయం చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా. ఏ సంగతులు? 1 నుంచి 3 వరకు ఏమున్నది? 7 సంఘ కాలంలో ముగించబడిన తర్వాత. నిజమేనా? నేను చూడగా అదిగో పరలోకం నుండి ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని వలె. హల్లెలూయా. ఎత్తబాట్లలో 3 మడతలు ఉన్నాయా? ఒకటి ఏంటిది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము. 3వది దేవుని బూర. ఇప్పుడు ఆయన ఏమింటున్నాడు? ఆయన దేవుని బూర. హల్లెలూయా. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మొదట ఎక్కడ విన్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడున్నాడు? నాకేం తెలుసు సార్. మొదట ఎక్కడ విన్నాడు ఆయన? 7 సంఘ కాలాల మధ్యలో విన్నాడు ఆయన. 7 సంఘ కాలాల మధ్యలో మనుష్య కుమారునిగా బయలుపరుచుకున్నది ఆయనే. ఆయన ఏ వధువు మధ్యలో అయితే ఆ స్వరాన్ని చూశాడో, విన్నాడో, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. వధువు ఉన్నదా ఇక్కడ? ఇదంతా సంత సరుక లేకపోతే సంస్థ సరుక? ఇది ఏమాత్రం పుర్రె లేదా? ఇవన్నీ ఎందుకు సార్? వాళ్ళలాగా క్రిస్మస్ లేకపోతే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇట్లాంటి చెప్పక ఈ ముద్రలు గిద్ద ఈ మాకెందుకు సార్? ఇవన్నీ ఈ మాకే ఆడపడుతుంది సార్. ఇది ఎవరికి? ఇది వధువు యొక్క సరుకు. ఇది వధువు యొక్క బలమైన ఆహారం. ఇది హల్లెలూయా. ఆ మాటలానే వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆ మాట్లాడిన ఎక్కడ ఉండి మాట్లాడాడు ఆయన? 7 సంఘకాలలో ఉండి మాట్లాడాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు అదే ఏమై ఉన్నది? అదే 7వ ముద్ర అయి ఉన్నది. ఆయన నిన్ను అక్కడికి ఎక్కిరమ్మని పిలిచేదే 7వ ముద్ర అయి ఉన్నది. కాబట్టి ఆ 7 ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. అంటే ఈ యొక్క వధువు ఎత్తబడిన తర్వాత భూమి పైన ఏమేం జరుగుతుందో మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసేసాం, ఏం జరుగుతుందో మనకు తెలుసది. కానీ ఆ తర్వాత మనం ఏదైతే ఇప్పుడు విన్నామో, ఏదైతే మన కళ్ళు చదివాయో, ఏదైతే మన చెవులు విన్నాయో, ఒకరోజు మన మధ్యాకాశంలో ఉండి అవన్నీ మన కళ్ళారా చూస్తాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ మనం ఖచ్చితంగా చూస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు ఏ ముద్ర ఇది? మొదటి ముద్ర. ఆ మొదటి జీవి ఎవరు? సింహం వంటి జీవి. ఆయన ఎవరికి నోరు లేదా? ఆ మొదటి ముద్రని విప్పినప్పుడు ఏ జీవి పిలుస్తున్నది? సింహం వంటి జీవి పిలుస్తున్నది. ఆ యొక్క రెండోది చూడండి. మరియు 2వ ముద్ర ఇప్పినప్పుడు 2వ జీవి ఏంటిది? దూడ, ఎద్దు. ఆ శ్రమలను అనుభవించిన ఆ సంఘకాల ప్రజలు వాళ్ళు. హల్లెలూయా. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు 5వ వచనం. 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. ఈ జీవి ఎవరు? మనుష్య ముఖమును పోలిన జీవి. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే ఆ యొక్క మరి లూథర్ కాలంలోని ప్రజలు, ఆ యొక్క జాన్ వెస్లీ కాలంలోని ప్రజలు. నిజమేనా?
వారు సంస్కర్తలై ఉన్నారు. మరి మూడో ముద్ర నింపినప్పుడు రమ్ము అని మూడో జీవి చెప్పుట వింటిని. ఆయన నాలుగో ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగో జీవి చెప్పుట వింటిని. రమ్ము అని నాలుగో జీవి చెప్పుట వింటిని. నాలుగో జీవి ఏంటిది? పక్షిరాజు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు విలియం రినామా యొక్క వధువును పిలిచాడా? ఇదిగో నువ్వు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను. హల్లెలూయా. నిజమేనా? ఆ యొక్క లోకంలో ఏం జరుగుతున్నదో అది ఎవరికి తెలియదు, కానీ కేవలం ఆ పక్షిరాజుకు మాత్రమే తెలుసు, ఆ జీవులకు మాత్రమే తెలుసు. ఈరోజు అందుకొరకే బైబిల్లో ఏం జరుగుతున్నదో, లోకంలో ఏం జరుగుతున్నదో ఈరోజు ఎవ్వరు కూడా తెలియకుండా ఎందుకున్నది? వారు ఆ యొక్క నాలుగో జీవిగా లేరు, వారు పక్షిరాజులుగా లేరు. కానీ మనం పక్షిరాజులమై ఉన్నాం. అందుకే మనకు దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన తేటగా చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సౌరుడా, దేవుడు తన్ను నీకు బయలుపరుచుకున్నప్పుడు నువ్వెంత దీనుడిగా మారాలి, నిన్ను నువ్వెంతో తగ్గించుకోవాలి. ఆ దీనత్వపు వస్త్రాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆ ఏలియా వస్త్రాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు ఆయన. ఆ వాడబడిన దుప్పటిని నువ్వు వాడాలి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును. ఏమైనా జీవులు ఉన్నాయా? లేవు. ఇప్పుడు జీవులు ఎక్కడితో ముగించబడ్డాయి? నాలుగో ముద్రతోనే ముగించబడ్డాయి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కానీ మనం ఏమనుకుంటామంటే 4 తర్వాత ఏంటిదండి? 5వ ముద్ర. అసలు వాస్తవంగా 5వ ముద్ర ఏంటిది? 7వ ముద్రే 5వ ముద్ర. కానీ 7 అనేది ఎప్పుడు? మర్మమే ఉన్నదని ప్రవక్త అన్నాడు కదా. అందుకొరకు ఆయన వరుస క్రమంలో చెప్పకుండా ఈ 5ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆయన 7 దగ్గర పెట్టాడు ఆయన. హల్లెలూయా. అది కన్ఫ్యూజన్గా పెట్టాడు ఆయన. కానీ అది పక్షిరాజుకు అది 5వ ముద్రని బాగా తెలుసు. 5 అనగా ఏమై ఉన్నది? 5 అనగా అది ఫెయిత్ అయి ఉన్నది, విశ్వాసమై ఉన్నది. 7 ఏదో కాదండి, 7 అనగా 5. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారండి? SE ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 5. నిజమేనా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ఎన్నోది ఇది? 7 అంటే 5వది. హల్లెలూయా. జీసస్, గ్రేస్, 5 అక్షరాలు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. 7వ ముద్ర అనేది అది 5గా మారింది, అది కృపగా మారింది, అది దీనులను పట్టుకొని ఉన్నది. అది ఎవరిని పట్టుకుంటుంది? ఇది కేవలం కృపకు పాత్రులైన వారిని. కృపకు పాత్రుడుగా ఉన్నవాడు ఎట్లా ఉండాలా? గర్విష్ఠిగా, అసూయపరుడుగా, డంబాలు చెప్పేవాడుగా ఉంటే ఈ కృప పట్టుకుంటుందా? హలో, ఈ 7 పట్టుకుంటుందా? ఈ 7వ ముద్ర పట్టుకుంటుందా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కానీ 4వది ముగించబట్టుతోనే, నిజమేనా? 4వ ముద్ర ముగించబట్టుతోనే మనం ఏం చూస్తున్నాం? 4వ అధ్యాయం ప్రారంభమవుతుందండి. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? నీవిక్కడికి ఎక్కిరమ్ము అంటే, ఎక్కిరమ్మను అంటే ఏంటిది? 4 తర్వాత 5. హల్లెలూయా. కానీ సాధారణంగా అది కన్ఫ్యూజ్ అవడానికి, ఏంటి సార్ 4 తర్వాత 5 జరగాలి కానీ ఇదేంది 7 అని అన్నాడు. వాడు తలగొక్కొని ఇది మనకు సంబంధించింది కాదు ఇదానని వాడు అనుకున్నాడు. కానీ వాని కన్ఫ్యూజన్, వాని బిడ్డల కన్ఫ్యూజన్ అది. కానీ మనకైతే చాలా తేటగా ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి 7వ ముద్ర ఇప్పుడు ఏం చేస్తున్నది? 4 ముద్రలలో ఉన్న ఆ యొక్క 7 సంఘకాలాల వధువును ఆ యొక్క 7వ ముద్ర ఏం చేస్తున్నది? పైకి అది లాక్కొని పోతున్నది. ఈ 4 ముద్రలను లాక్కొని పోయేది ఏది? 7వ ముద్ర. వధువు ఎన్ని ముద్రలలో ఉన్నది? 4 ముద్రలలో ఉన్నది. ఈ 4 ముద్రలో ఉన్న దాన్ని పైకి క్యాప్చర్ చేసేది ఏంటిది? హల్లెలూయా. ఎత్తబొట్టనగా ఏంటిది? ర్యాప్చర్. RAPTURE ర్యాప్చర్. ఎన్ని ఉన్నాయి ఇందులో? 7 అక్షరాలు ఉన్నాయి సార్.
అందుకొరకే ర్యాప్చర్ అంటే 7వ ముద్ర, ఎత్తబాటు అంటే 7వ ముద్ర, ర్యాప్చర్ 7వ ముద్ర. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఇంగ్లీష్ భాషను ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన ఇంగ్లీష్ భాష ద్వారా ఆయన పరిపూర్ణుడిగా కనిపిస్తాడు ఆయన. అందుకొరకే ఆ భాష దీవించబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ర్యాప్చర్ అనేది ఏమై ఉన్నది? 7వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు ఈ 4 ముద్రలను తర్వాత అది ఏం చేస్తున్నది? అది ఆకర్షిస్తూ ఉన్నది. నిజమేనా? ఇప్పుడు 4 తర్వాత ఏంటిది? 5. కానీ లోకానికి ఎట్లా ఉన్నది? అది 7గా ఉన్నది. లోకానికి అది తికమకగా ఉన్నది. కానీ మనము ఆ విధంగా తికమక పడాల్సిన అవసరం లేదు. 4వ ముద్ర తర్వాత జరిగేది 7వ ముద్ర. హల్లెలూయా. ఆ తర్వాత మనం ఏం చూస్తాం? వధువు ఎత్తబడిన తర్వాత 5వ ముద్ర జరుగుతుంది. వధువు ఏ ముద్రలో ఎత్తబడుతున్నది? 7వ ముద్రలో ఎత్తబడుతున్నది. దాని తర్వాత జరిగేది ఏంటిది? 5వ ముద్ర. మనం సంఘశాఖలాగా ఒకదాని తర్వాత ఒకటి చూసేది కాదు. ఇప్పుడు 4వ ముద్ర తర్వాత 7వ ముద్ర, 7వ ముద్ర తర్వాత ప్రారంభించేది 5వ ముద్ర అయి ఉన్నది. చూడండి ఆ మాట మనం అక్కడ చూస్తాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. యేసుక్రీస్తు నిమిత్తం కాదట, దేవుని వాక్యం నిమిత్తం. హల్లెలూయా. దేవుడంటే యేసుక్రీస్తే, ఆ గొప్ప యెహోవా దేవుడే. దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. ఇప్పుడు ఆ యొక్క స్టాలిన్, లెనిన్, లేకపోతే ఆ యొక్క రష్యా, హిట్లర్, ఆ కాలంలో వారు యెహోవా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఇప్పుడు 5వ ముద్ర ఎవరిని బయలుపరుస్తున్నది? ఆ యూదులను బయలుపరుస్తున్నది. హల్లెలూయా. ఇక 7వ ముద్ర ముగించబడిన తర్వాత దేవుడు తన కెమెరాను ఎడు తిప్పుతున్నాడు? ఆయన యూదుల వైపు తిప్పుతున్నాడు ఆయన. ఇప్పుడంతా ఇక అన్యజనులు రక్షింపబడే కార్యం లేదుగా. ఆ కెమెరా మొత్తం ఆ యొక్క యూదులతోనే ముగించబడుతుంది. ఆ యొక్క 5వ ముద్రలో వారు కేకలేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 4 ముద్రలో ఉన్న వధువును తీసుకున్న తర్వాత ఇప్పుడు కెమెరామెన్ అంటున్నాడు, అయ్యా ఇప్పుడు ఎటు తిప్పొద్దిగా, ఆ కెమెరా యూదుల వైపు తిరగాలి. అప్పుడు వాళ్ళు ఆ 5వ ముద్ర కింద కేకలు వేస్తున్నారు, నాదా సత్యస్వరూపి, మా రక్తమును బట్టి ఎందాక ఈ భూమికి తీర్పు తీర్చక ఉందువు. అదేనా అక్కడ ఉన్నది? ఆయన 5వ ముద్ర నింపినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయకముందుమని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. ఈ 5వ ముద్రలో వధువు లేదని మీకు అర్థమైందా? వారు ఎవరు? కంటికి కన్ను. వారు మరి ఆవేశంతో పళ్ళు కొరుకుతున్నారు అక్కడ. వారు ఇక ద్వేషం అక్కడ వెళ్ళగక్కుతున్నారు. ఈ యొక్క అన్యులు మమ్మల్ని అన్యాయంగా చంపారు, వీళ్ళను ఎప్పుడు చంపుతావు ప్రభువా, వీళ్ళని ఎప్పుడు నాశనం చేస్తావు ప్రభువా, వాళ్ళు కేకలు పెడుతున్నారు అక్కడ. హల్లెలూయా. తెల్లని ప్రవక్త చెప్పింది అక్షరాలు రైటేనా? నువ్వు చనిపోయినా కానీ నీ స్వభావం మారదు. వారు భూమి పైన ఉన్నప్పుడు కంటి కన్ను వాళ్ళే, వారు పరిశుద్ధులే, వారికి తెల్లని వస్త్రాలు ఉన్నా వారు పగతో రగిలిపోతున్నారు. వారి స్వభావం ఏమీ మారలేదు. ఒకవేళ నీకు ఇక్కడ బీడి తాగేటోడు అయితే చర్చ అయిపోయిన తర్వాత ఆడిపోయి కూడా పరలోకంలో సార్ ఇక్కడ ఏమైనా బీడి కొట్లు ఉన్నాయా, ఇక్కడ సారాయి కొట్లు ఏమైనా ఉన్నాయా? కాబట్టి నీ స్వభావం ఎక్కడ మారాలి? ఇక్కడే మారాలి. నువ్వు ఏ స్వభావంతో చచ్చిపోతావో నువ్వు చనిపోయిన తర్వాత కూడా అదే స్వభావం ఉంటుంది. ఈ యూదులు బతికున్నప్పుడు ఎట్లయితే రోషం కలిగి ఉన్నారో దేవుని కొరకు చావడానికైనా సిద్ధంగాని మేము రాజీ పడమని అన్నారు వాళ్ళు. హల్లెలూయా. అదే 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 వారిలో ఆ రోషం వారిలో ఉన్నది. నిజమైన వారు ఎంత కేకలు వేస్తున్నారు అక్కడ, మా రక్తమును బట్టి ఎందాక
ఉందు అని భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని ఆ బిగ్గరగా కేకలు వేసిరి. బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబోరు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఈ యొక్క 5వ ముద్ర కింద ఎవరున్నారు? వధించబడిన యూదులు ఉన్నారు. ఎవరి కాలంలో? ఆ హిట్లరు, స్టాలిన్ కాలంలో వధించబడిన యూదులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? లేదా అక్కడ స్వరం ఏమని మాట్లాడుతున్నది? మీ వలనే వధించబడబోవు. అదేనా? వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు. ఏం లెక్క చెప్పండి? అది 1,00,000 లెక్క కూడా చెప్పబడింది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, అందుకొరకే ఈ సన్యాసులు ఏం చేస్తున్నారు? నపుంసకులు అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే పరలోకానికి పోతారని. దాని గురించి కాదురా అది. హల్లెలూయా. వారు సంఘ శాఖలతో సావాసం చేయని నపుంసకులు వాళ్ళు. హల్లెలూయా. ఏ సిద్ధాంతాలతో వారు తమను తాము మురికి చేసుకోలేదు. వారు పరిశుద్ధులై ఉన్నారు. ఎవరు? ఈ 1,44,000 మంది. లెక్క పూర్తి వరకు ఇప్పుడు ఈ 1,44,000 మంది కూడా చంపబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 6వ ముద్రను తెరుస్తాడు ఆయన. నిజమేనా? వీళ్ళు చంపబడిన తర్వాత 1,44,000 మంది చంపబడిన తర్వాత ఓపెన్ అయ్యేది ఏంటిది? 6వ ముద్రలో ఈ భూమి శుద్ధీకరించబడబోతున్నది. ఈ భూమి అగ్ని చేత కాల్చబడబోతున్నది. అప్పుడు ఈ కాల్చబడిన భూమి మీదకి ఎవరు రాబోతున్నారు? వధువు మరియు వరుడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, బ్రైడ్. ఇప్పుడు బ్రైడ్కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. కృప. నిజమేనా? కాబట్టి 7వ ముద్రలో బ్రైడ్ మాత్రమే వెళ్తుందండి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరు. ప్రవక్త అన్నాడు, నువ్వు వర్తమానం కావచ్చు, ఏదైనా చేయవచ్చు, కానీ నువ్వు వధువులో నువ్వు ముందుగా నిర్ణయించబడితేనే నువ్వు ఎత్తబడడానికి వెళ్తావు అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, తర్వాత 6వ ముద్రను గురించి చదవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. ఇప్పుడు ఆ 1,44,000 మంది చనిపోయిన తర్వాత, నిజమేనా? అప్పుడు ఏం జరుగుతున్నది? 6వ ముద్ర మరి తెరవబడింది. అందులో ఏం జరుగుతున్నది? భూమికి తీర్పు తీర్చబడుతున్నది. భూమి అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నది. సూర్యుడు కమ్మల వలె నలుపాయను. ఎందుకు నలుపుగా మారిపోయాడు? బాంబులేస్తే ఏమన్నా కనిపిస్తుందండి? నిజమేనా? దుమ్ములేసే కొద్ది దుమ్ముకే మనకి ఏం కనిపించకుండా చీకటి అయిపోతుంది. ఇక దేశాలన్నీ బాంబులు వేసుకుంటే ఇంకేమైనా కనిపిస్తుందా? కంబడి వలె నలుపాయను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశంలో ఉండే మానవుడు ప్రవేశపెట్టిన ఆ యొక్క శాటిలైట్స్ అన్ని రాలిపోతాయి. అవి నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. ఈ శాటిలైట్లు ఇప్పుడు వీళ్ళు పెట్టి తగలబడ్డారు, కానీ దేవుడు వాటిని ఎప్పుడో ముందే చూశాడు ఆయన. యోహాను ముందే చూశాడు ఆయన. అవన్నీ నేల రాలిపోవడం చూశాడు ఆయన. హల్లెలూయా. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయేను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. హల్లెలూయా. సరే, చూద్దాం మనం ఇంకా వర్తమానం నుంచి. ఇప్పుడు మీకు అందరికి అర్థమవుతున్నదా? నూట 32వ పేర 7వ ముద్రలో ఇందా మనం 132 చదివామా? చదవలేదు. ఇప్పుడు మనం ముగించబడినప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన 6 ముద్రల యొక్క మర్మములన్నీ తెలుసుకున్నాం. నిజమేనా? తెలుసుకున్నామా? మరియు 7వ ముద్ర బహిరంగంగా బయలుపరచబడదని మనం ఇక్కడ గ్రహించాము. ఏం గ్రహించాము మనం? 7వ ముద్ర బహిరంగంగా బయలుపరచబడదని. హల్లెలూయా. మనము ఇక్కడ గ్రహించాం.
ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు జ్ఞాపకం ఉంచుకొనుము, 7 ముద్రలు ఇప్పబడిన పని పూర్తి అయినది. అయిందా? 7 ముద్రలు ఇప్పబడ్డాయి. ఆ బయలుపరచబడిన 7 సత్యములో ఒకటి మాత్రం ఆయన మనకు తెలుసుకునేందుకు అనుమతించబడలేదు. 7వ ముద్ర సమయంలో ఇచ్చట ఎందరూ ఉండిరి, మీరందరూ ఉందురని నేను ఊహించున్నాను. 7వ ముద్రను గురించి మనం తెలుసుకునేందుకు ఆయన అనుమతించలేదు. 7వ ముద్రలో ఆయన ఖాళీ పుస్తకం మాత్రమే చూపించాడు. అందులో ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన అనుమతించలేదు. ఆయన గదిలో నిలబడి వాటన్నింటిలో ప్రతి ఒక్కొక్కటి సరిగా బయలుపరిచాను. నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రేరేపించబడి బోధించిన అది అదే అయి ఉండును, అది సంభవింపబోచున్నదని తెలియజేసినది. ఇచ్చట నిలబడి ఉన్న మీరు అది సత్యమని గుర్తించెదరు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానములకును విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకును మరియు ప్రతి విధమైన దానికి మానవ తలంపులకు అందని మర్మమును అది అచ్చట సంభవించుని రుజువు చేశాను. తిరిగి వచ్చి అది ఇప్పబడి ఉన్నట్లు వినగలరు. మరియు బయలుపరచబడిన ప్రతి మాట ఖచ్చితంగా సత్యమని మీకు బయలుపరచబడి ఉన్నది. మనం ఏ దినములలో జీవిస్తున్నాము? 7వ ముద్ర ముగించబడే దినంలో మనం ఉన్నాం. తెరవబడింది ఆల్రెడీ, అది తెరవబడి అది నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు 7వ ముద్ర ముగించబడే దినంలో మనం ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం? హల్లెలూయా. 77వ పేరు 6వ ముద్రలో 7 బూరలు ధరించి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకునము. అది 6వ ముద్ర మనం కలిగినప్పుడు దానిని చూడగలం. ప్రతి 7 బూర ధ్వనులు 6వ ముద్ర ఎందుకు సంభవించును. 7 అనే సంఖ్య ఎల్లప్పుడూ మర్మమై ఉన్నది. అందుకొరకు ఆయన మర్మంగా ఉంచాడు. 7లో ఏమున్నదో ఆయన చెప్పలేదు. ఆయన మర్మాలన్నీ కూడా ఇప్పుడు ఏ దూతకి ఇచ్చాడు? 7వ దూతకి ఇచ్చాడు. 7 అనేది ఎల్లప్పుడూ మర్మమై ఉన్నది. రైటేనా? అక్షరాల రైట్. అది ఆ 7 అనేది ముగింపునకు గుర్తు అని గుర్తించుము. అది ప్రభు యొక్క రాకడై ఉన్నది. 7వ ముద్ర ఏమై ఉన్నది? పరలోకమందు నిశ్శబ్దంగా ఉండెను, ఎవ్వరు కదలలేదు. ఎందుకనగా హల్లెలూయా, ఎందుకనగా పరలోకమందులు దూతలైనను నేను ఎప్పుడు తిరిగి వచ్చినది ఎరుగరు, నేనైనను ఆ గడియ ఎప్పుడైనది స్వయంగా ఎరుగను, తండ్రియే దానిని తన మనసునందు ఉంచుకొని ఉన్నాడు అని యేసు స్వయంగా చెప్పాను. ఆత్మ ఉన్న దేవునికి అది తెలియను, కావున నేను దానిని ఎరుగను. 7వ బూర ఊదినప్పుడు అది బయలుపరచబడలేదు, లేక 7వ దూత లేక ముద్ర ఇప్పబడినది. 7వ ముద్ర ఇప్పబడినప్పుడు పరలోకమందు నిశ్శబ్దంగా ఉండెను. ఏమి సంభవించినది? అది తెలియపరచబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఆ కృపా సింహాసనం నుంచి లేచి ఆయన తండ్రి చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి లేచాడు. అనగా దాని అర్థం ఏంటిది? ఆయన కృపా సింహాసనం మీద లేచాడంటే ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఆయన స్వీకరించడం అనగా వధువును ఆయన స్వీకరించుట, వధువును మధ్యాకాశానికి పిలుచుటై ఉన్నది. హల్లెలూయా. నిశ్శబ్దంగా ఉండిన ఏమి సంభవించినది అది తెలియపరచబడలేదు. అయితే 6వ ముద్ర కింద 7 బూరలు, ఇది చదివాం. 6వ ముద్ర కింద 7 బూరలు ఊదబడినవి. అప్పుడు గొర్రెపిల్ల ఆ దృశ్యమందు కనబడుట మనం చూస్తున్నాం. ఆయన కృపా సింహాసనమును విడిచెను, ఆయన విమోచన కార్యాన్ని ముగించెను. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసనుడే ఉండువా అని కుడి చేతిలో ఆ గ్రంథమును తీసుకొనెను. అంటే ఇప్పుడు దేనిని చూపిస్తున్నది? ఆయన వధువును స్వీకరించుటను. ఇక సమయం లేదు. పిమ్మట వెంటనే 10వ అధ్యాయంలో 7వ వచనంలో దూత ప్రత్యక్షితమై ఒట్టు పెట్టుకొని ఇక సమయం ఉండదు గాని అని చెప్పాను. అయితే ఆ గ్రంథమందు ఎవరు విమోచింపబడిరో వారి పేర్లు అందు ఉండేను. ఆ గట్టిగా వేయబడిన 7 ముద్రల పుస్తకంలో ఏమున్నది? ఎవరైతే విమోచింపబడతారో వారి పేర్లు అందులో ఉన్నాయి. ఎవరి పేర్లు అయితే అందులో ఉన్నాయో వారు మాత్రం విమోచింపబడతారు. నిజమేనా సార్? అది విమోచన గ్రంథం. ఆయన విమోచించిన ప్రతిదీ ఆ గ్రంథమందు రాయబడెను. ఆయన ఎవరెవరిని విమోచిస్తాడో వారందరి పేర్లు ఆయన అందులో రాశాడు. ఆయన ఎవరి కొరకు ఆయన మరణించెనో వారందరూ ఆ గ్రంథమందు రాయబడి ఉండిరి. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి కొరకే చనిపోయాడు ఆయన. యేసు ప్రభు లోకమంతటిని ప్రేమిస్తూ అందరిని ప్రేమించలేదు.
అందరి కొరకు రక్తాన్ని చిందించలేదు. ఆయన రక్తం వ్యర్థంగా చిందించబడలేదు. అది కేవలం ప్రయోజనకరంగా చిందించబడింది. అది ఎవరి మీద పని చేయాలో వారికే పనిచేస్తుంది. ఒకవేళ ఆయన అందరి కొరకు ఆయన రక్తం చిందిస్తే లోకమంతటా యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. లోకమంతటా ఈ వర్తమానం దగ్గరికి రావాలి. వస్తున్నారా? ఎందుకు రావట్లేరు? వారు విమోచన పుస్తకంలో లేరు. వారి కొరకు ఆయన రక్తాన్ని చిందించలేదు. ఆయన ఎవరి పేరైతే విమోచన పుస్తకంలో ఉంచాడో వారందరూ ఈ గడియ వర్తమానం దగ్గరికి వస్తారు. వారందరూ 7వ ముద్రకు వారు ఆకర్షితులవుతారు. హల్లెలూయా. అయితే ఆ గ్రంథమునందు ఎవరు విమోచింపబడి వారి పేర్లు అందుండెనో అది విమోచన గ్రంథం. ఆయన విమోచించిన ప్రతిదీ ఆ గ్రంథమందు రాయబడెను. ఎవరి కొరకు ఆయన మరణించిన వారందరూ ఆ గ్రంథమందు రాయబడి ఉండిరి. తాను ముందుగా నిర్ణయించిన వారిని ఎల్లరిని సంపూర్ణంగా విమోచించే వరకు ఆయన శిలువ యందు రక్షించడం కాదు కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ముందుగానే. శిలువ యందు కాదట మనల్ని రక్షించింది ఆయన. గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్లని ఎప్పుడో చంపాడు ఆయన. ఎప్పుడు? ఆయన మనసులో జగత్ పునాది వేయబడక ముందే. ఆ వారిని రక్షించేదానికి ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు ఆయన. హల్లెలూయా. ఆయన శిలువ యందు రక్షించడం కాదు కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ముందుగానే తాను ఏర్పరచుకున్న రాయబడిన ప్రతి దానిని విమోచించే వరకు ఆయన ఆ మధ్యవర్తి స్థానమును విడిచిపెట్టక ఆ గ్రంథమందు కడవరిగా పేరు ఉన్న వ్యక్తి విమోచింపబడు వరకు. ఇప్పుడు ఆయన వరుసగా పేర్లు రాశాడు. ఆయన ఆ చివరి వ్యక్తి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని విశ్వసిస్తాడో అది ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడైతే అతడు రక్షింపబడతాడో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో, ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆఫ్ చేసి ఇప్పుడు ఆయన ఆ పుస్తకాన్ని లేదా ఆ వధువును స్వీకరిస్తాడు. ఆయన విమోచింపబడి వరకు తన మధ్యవర్తితో పనిని కొనసాగించుతూనే ఉండును. ఆయనకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగునుగాక. సరే, ఇంకొద్దిగా మనం వర్తమానంలో చూద్దాం. వర్తమానం నుంచి వందో పేర ముద్రలలో 7వ ముద్ర. ప్రాముఖ్యమైన కార్యం చూడండి. ఇక్కడ ఆదివారం ఒక వారం క్రితం నేను దీనులుగా ఉండు అని దానిపై నేను ప్రసంగించుచున్నప్పుడు గుర్తుంచుకోనండి, దేవుడు అల్పమైన వాటి ద్వారా వ్యవహరించును. ఎట్లా వ్యవహరిస్తాడట ఆయన? అల్పమైన వాటి ద్వారా. ఆ దీనత్వం అన్నది దేని గురించి నిజంగా మాట్లాడుచున్నదని నేను గుర్తించలేదు, మరియు ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. అది అటువంటి దీన మార్గమున ఉన్నది. మీరు అటువంటి ఏదో ప్రాముఖ్యమైన కార్యము వాటికన్కు బయలుపడవచ్చును అని మీరు అనుకొనవచ్చును. అంటే మనం ఏమనుకుంటాం, వాటికన్ అంటే ఆ పెద్దయ్య గారికి పోపు కాదు సార్, పెద్దయ్య గారు బాగా అరిచి చెప్పేవారికి ఇవన్నీ బయలుపరచబడతాయని మనం అనుకుంటున్నాం. ఇదే వర్తమానంలో ఉండే వాటికన్ లాంటి వాళ్ళు ఉన్నారు. నిజమేనా? వాటికన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ వర్తమానంలో. వాటికన్కు బయలుపడవచ్చును అని మీరు అనుకునవచ్చును. అయితే బాప్తిసమిచ్చు యోహాను వలె అది వచ్చును. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడో అరణ్యంలో గుర్తించబడని వానిగా ఉన్నాడు. నిజమేనా? ఇది పెద్దవారికి బయలుపరచబడదు కానీ ఎక్కడో మూలలో ఉండే అనామకులకు ఇది బయలుపరచబడుతుంది. అయితే బాప్తిసమిచ్చు యోహాను వలె అది వచ్చును. అది మన ప్రభు ఒక పశువుల పాకలో జన్మించిన విధంగా వచ్చును. వారేమనుకున్నారంటే మాకు తెలియకుండా ఆయన ఎట్లా వస్తాడు అనుకున్నారు. కానీ అది ఎక్కడ జరిగింది? రాకడ ఆ పశువుల పాకలో జరిగింది. అలాగని ఈరోజు రాకడ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే దీనులు ఉంటారో, ఎక్కడైతే తగ్గించుకొని ఉంటారో, ఎక్కడైతే వెలివేయబడిన వారు ఉంటారో, ఎక్కడైతే గుర్తించబడిన ప్రజలు ఉంటారో అక్కడే 7వ ముద్ర ఇప్పబడుతుంది. వారికే 7వ ముద్ర బయలుపరచబడుతుంది. బడాయిలు చెప్పుకునే వారికి కాదండి.
ప్రవక్త అంత క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. అయితే బాప్తిసమిచ్చు యోహాను వలె అది వచ్చును, అది మన ప్రభు ఒక పశువుల పాకలో జన్మించిన విధంగా వచ్చును. దేవునికి మహిమ. కావున నాకు సహాయపడము, గడియ సమీపించి ఉన్నది, మనం ఇక్కడ ఉన్నాం. ఓ మై, ఇప్పుడు దానిని మీరు చూచారా? దేవుని దర్శనం యొక్క సత్యమును 7 దూతలు పశ్చిమము నుండి నన్ను తీసుకొని పోవుటకు మీరు దానిని చూచితిరా? అవి పశ్చిమము నుండి తూర్పు పక్క వచ్చున్నవి. ఈ రాత్రి అనుగ్రహించిన వర్తమానం ఇచ్చుటకు తీసుకొని వచ్చినవి. ఓ మై, హల్లెలూయా. సరే, ఆ తర్వాత వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఉన్నాడు. అందులో 13వ పేర క్రీస్తు యొక్క రాకడను 7వ ముద్ర ఇప్పు ముందుగా. 7వ ముద్ర ఏం చేస్తున్నదట? క్రీస్తు యొక్క రాకడను ఇప్పేదే 7వ ముద్ర. చెప్పిందేనండి, ప్రవక్త చెప్పిందే. క్రీస్తు యొక్క రాకడను 7వ ముద్ర ఇప్పు ముందుగా 6వ ముద్రలో ఊదబడినవి. క్రీస్తు యొక్క రాకడను 7వ ముద్ర ఏం చేస్తున్నది? ఇప్పుతూ ఉన్నది. హల్లెలూయా. 151వ పేర ఏది 7వ ముద్ర. యూదులు ఆయనను దాని గురించి అడిగినప్పుడు మీరు దానిని గమనించితిరా? తెలియనా? ఇక్కడ మనం లేఖనంలో మత్తయి 24లో ఉన్న వచనంను 6 ముద్రలతో పోల్చి చూసినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అందులో ముద్రలన్నీ ఉన్నాయి. మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చదవండి. 6 ముద్రలలో పోల్చి చూసినప్పుడు 7వ ముద్ర విడిచిపెట్టబడేను. ఆ 36వ వచనం ఏంటిది? 7వ ముద్ర. 24:36 ఏంటి సార్? 7వ ముద్ర ఉన్నది. 7వ ముద్ర విడిచిపెట్టబడేను. ఎందుకనగా మీరు చూడండి, దేవుడు మాత్రమే దానిని ఎరిగి ఉన్నాడు, దూతలకు కూడా తెలియదు అని క్రీస్తు చెప్పాను. అది రాయకపోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. మీరు చూడండి, వారు నిశ్శబ్దంగా నుండిరి, అప్పుడు ఏమీ జరగలేదు. దాని గురించి దూతలకు తెలియదు, ఆయన ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. అదే 7వ ముద్ర. అయితే అక్కడ ఆ సమయంలో గొప్ప బయలుపాటును బయలుపరచు ఈ ఉరుముల యొక్క 7 స్వరములు అక్కడ ఉండును. కావున మనకు ఎవరికైతే దాన్ని కనుక మనకు తెలియనేడల మరియు ఆ సమయం వరకు అది తెలియపరచబడదు. ఏ సమయం వరకు? ఆయన వచ్చేంత వరకు అది తెలియపరచబడదు. నిజమేనా? ప్రవక్త చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవాలి. మనకు ఎవరికైతే దానిని కనుక మనకు తెలియనేడల మరియు ఆ సమయం వరకు అది తెలియపరచబడదు అని నేను నమ్ముచున్నాను. అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలనో అప్పుడు ఆ దినమున బయలుపరచబడవలసిన గడియలో అది బయలుపరచబడును. కావున దేవుని ముందు భయభక్తులతో నుండి ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుని ముందు భయభక్తులతో ఉండి మరియు ఆయనను సేవించుచు మరియు ఏ విధంగా చేయవలనని మనకు తెలిసి ఉన్నదో దానంతటిని చేయుచు. హల్లెలూయా. ప్రవక్త మనల్ని ఏ విధంగా దేవుని సమీపించమని చెప్పాడో దాన్ని మనం చేస్తూ ఉండాలి. మరియు మంచి క్రైస్తవ జీవితమును జీవించుటయే మనము చేయవలసిన కార్యము. ఆ ముద్రలో ఏం చెప్పకపోయినా అసలు ఆయనకు తెలుసట, ఈయనకు తెలుసట, ఆడ కూటాలు పెట్టారట, ఈడ కూటాలు పెట్టారట అని అక్కడికిక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదని ప్రవక్త అంటున్నాడు. నువ్వు కేవలం మంచి క్రైస్తవ జీవితమును జీవించుటయే మనం చేయవలసిన కార్యం. అదే అన్నాడా? లేకపోతే 7వ ముద్రను నేను చెప్పను కానీ ఇంకా చెప్పేవాళ్ళు మీ తెలంగాణలో ఆంధ్రాలో పుట్టుకొస్తారని చెప్పాడా? నల్లోళ్ళు తెల్లోళ్ళు వచ్చి చెప్తారని అన్నాడా? లేదు కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన కేవలం ఒక మంచి క్రైస్తవ జీవితమును జీవిస్తూ ముందు కొనసాగమన్నాడు ఆయన. మరియు మంచి క్రైస్తవ జీవితమును జీవించుటయే మనం చేయవలసిన కార్యము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం 6వ ముద్ర మనకు తెరవబడి ఉన్నది. 6 ముద్రల వరకు ఏమేమి ఉన్నదో మనకు తెరవబడి ఉన్నది, దాన్ని మనం చూస్తున్నాం. మరియు ఈ 7వ ముద్ర ఆ గడియ వచ్చు వరకు బహిరంగంగా విప్పబడదని మనకు తెలియను. అందరూ బుర్రలు తెచ్చుకున్నారు కదా. ఇది ఎప్పుడు విప్పబడుతుంది? ఆ గడియలోనే. హల్లెలూయా. నువ్వు ఎత్తబడినప్పుడే 7వ ముద్ర విప్పబడిందని నీకు అర్థమవుతుంది. అప్పుడు వరకు 7వ ముద్ర ఇక్కడ బోధించేది లేదు, ఎవరికి చెప్పేది లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిది వాస్తవంగా మాట్లాడాలంటే దీనత్వమే 7వ ముద్ర. దీనుడు అనేది మోసుకొని పోయేదే 7వ ముద్ర. 7వ ముద్ర అంటే నాకు కోడ్స్ అన్ని తెలుసు, వాడికేం తెలియదు, వీడికేం తెలియదు,
అని చెప్పేది 7వ ముద్ర కాదు. హల్లెలూయా. చూడండి 103 పేర దేవుడు ఈ 7 స్వరములు ఉరుముటను అనుమతించుటకు ఒక కారణం గలదు. ఏలైన గది తప్పక రావలెను. ఎందుకనగా మనం కనుగొని ఉన్నాం, క్రీస్తు గొర్రెపిల్ల గ్రంథమును ఆయన చేతిలో తీసుకొని మరియు ఆయన ఆ 7వ ముద్రను ఇప్పెను. అయితే మీరు చూడండి, అది మరుగు చేయబడి ఉన్న మర్మమై ఉన్నది. 7వ ముద్ర ఏంటిదట? మరుగు చేయబడి ఉన్న మర్మమై ఉన్నది. దాని గురించి ఎవరికి తెలియదు. అయితే దాని ఆయన చెప్పుచూ వచ్చున్నది కూడా అదే. ఆయన రాకడను గురించి ఎవరు ఎరుగరు. 7వ ముద్రను ఎరుగరు, ఆయన రాకడను గురించి. అంటే ఇప్పుడు 7వ ముద్ర ఏంటిది? ఆయన రాకడ. వారికి 7 ఉరుముల రహస్యముల గురించి కూడా తెలియదు. కావున మీరు చూడండి, అది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. దాని గురించి అంతవరకే మనకు అర్థమైనది. ఎందుకనగా ఈ దినమున మిగిలినదంతా ఇప్పబడినది, కానీ ఇది ఇప్పబడలేదు. ఏది చెప్తారు అందరూ? 7వ ముద్ర ఇప్పబడింది సార్, చెప్పబడలేదు. మరి ఇప్పబడలేదంటే మళ్ళీ డౌటే. అయితే నా యొక్క గదిలో కూర్చొని మరి నేను దీనిని విన్నాను, లేక దానిని వినలేదు. అలా కాకుండా అయితే అది 7 ఉరుముల వరకు ఇప్పబడుటను చూచాను. ఇప్పుడు మనం అంతవరకు మాత్రమే వెళ్ళగలం, సరిగా అక్కడ వరకు. మరియు ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ దేవుని సేవించుచు మరియు ఏది సరైనదో, హల్లెలూయా, ఆ 7వ ముద్ర నిన్ను పట్టుకోవాలంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటిది? ఆ 7వ ముద్ర నిన్ను పట్టుకునే విధంగా నువ్వు అర్హత గలవానిగా జీవించాలి. దేవుని సేవించుచు మరియు ఏది సరైనదో దాని చేసేదని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు 7వ ముద్రను మన జీవితాన్ని ఆయన ముడిపెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు 7వ ముద్ర ఎవరి కొరకు వస్తున్నది? ఎవరైతే సరైన దాన్ని చేస్తారో వారిని పట్టుకునే దానికి వస్తున్నది. మరియు మీ జీవిత కాలం అంతా ఆయనను ప్రేమించుడి. ఎప్పటి వరకు? మన యొక్క శరీరాన్ని ప్రాణము విడిచిపెట్టేంత వరకు జీవిత కాలం అంతా ఆయనను ప్రేమించాలి. మరియు ఆయనకు సేవ చేయుడి. మరియు తక్కిన కార్యమును దేవుడు చూచుకొనును. కేవలం మనం ఆయనకు సేవ చేసే చాలు, మిగతా కార్యాలను ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనం ముగించబడినప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన 6 ముద్రల యొక్క మర్మములన్నీ తెలుసుకున్నాము. మరి 7వ ముద్ర బహిరంగంగా బయలుపరచబడదని మనం ఇక్కడ గ్రహించాము. 7వ ముద్ర బహిరంగంగా ఏ కూటాల్లో ఏ సేవకుడు చెప్పలేడు. అది ఎవరికి తెలియదు. అది నిజమేనా లేదా? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. అందులో చదువుదాం. దేవుని మర్మమే ఉన్న క్రీస్తు బయలుపరచబడెను. ఓకే, టైం కూడా అయిపోయింది, నేను ముగిస్తాను. యాభై 57వ పేర చదవండి. ఎవరైనా తీశారా? దేవుని యొక్క గొప్ప మర్మము, దేవుని యొక్క గొప్ప మర్మము, అది ఒక రహస్యము. ఒక రహస్యము. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త? 7వ ముద్రను గురించే. 7వ ముద్ర దేవుని యొక్క మర్మం. అది ఒక రహస్యము. దానిని రహస్యముగా ఆయన దాచెను. రహస్యంగా ఆయన దానిని దాచెను. దానిని గురించి ఎవరు ఏమి ఎరిగి ఉండలేదు. దాని గురించి ఎవరు ఏమి ఎరిగి ఉండలేదు. హల్లెలూయా. దేవదూతలు కూడా దానిని అర్థం చేసుకోలేదు. దేవదూతలు కూడా దానిని అర్థం చేసుకోలేదు. ఆయన బయలుపరచలేదు. ఆ కారణము చేతన 7వ ముద్ర విప్పబడినప్పుడు, ఆ కారణం చేత 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దముండెను. అది మన 7వ మర్మము. హల్లెలూయా. ఆ నిశ్శబ్దమే 7వ మర్మం. ఎవరికి తెలియనిదే 7వ మర్మం, 7వ ముద్ర ఉన్నది. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చును అని వారు తెలుసుకొని కోరిరి. ఆయన ఎప్పుడు వచ్చునో, అయ్యా నువ్వు బుధవారం వస్తావా, ఆదివారం వస్తావా, మరి 2025లో వస్తావా, 26లో వస్తావా, మరి మాకు చెప్పేసి మేము రాసి పెట్టేస్తాం అని వాళ్ళంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన
అది ఎప్పుడు జరుగునో కుమారునికి కూడా తెలియదని ఆయన చెప్పెను. అది ఎప్పుడు జరుగునో కుమారుని కూడా తెలియదు ఆయన చెప్పాను. చూడండి దీనిని అంతటిని దేవుడు తనలో ఉంచుకొనెను. వాటన్నిటిని ఆయన తనలో ఉంచుకొనెను. అది ఒక రహస్యము. ఆ కారణము చేతనే అర్ధగంట సేపు పరలోకమందు నిశ్శబ్దము ఉండెను. పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. 7 ఉరుములు కన్యక గర్భవతి అని ఆయన చెప్పాడు. అది నిజమేనా? కానీ చెప్పినా కానీ ఆ వాక్యం ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు అది ఇప్పబడింది? ఆ కన్యక ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆ మర్మం ఆ రోజే బయలుపరచబడింది. అలాగనే ఎవరైతే ఎత్తబడాలో అది ఎత్తబడినప్పుడే ఆ మర్మం. అంటే మీరు అర్థం చేసుకోండి. దాన్ని చెప్పడం నాకు రాకపోయినా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 ఉరుములు తమ స్వరములను పలికినవి ప్రభుని రాక గురించి వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞాపించబడెను. ఆజ్ఞ ఇప్పుడు యోహాను కూడా తెలుసు ఆయనకు ఏ డేట్లో వస్తాడో, ఏ రాత్రి వస్తాడో, ఏ గడియలో వస్తాడో. ఆయన పెన్ను తీసుకొని రాసేద్దామని అనుకున్నాడు ఆయన. అప్పుడు దేవుడు అన్నాడు, వద్దు సుమి, రాయవద్దు అన్నాడా? ఆయన ఎట్లు వచ్చునో ఎప్పుడు వచ్చునో అనే సంగతి మాత్రము ఇంకా బయలుపరచబడలేదు. అదే మన యొక్క 7వ ముద్ర. బయలుపరచబడలేదు. అది తెలియకుండా మంచిది. అది తెలియకపోవడమే మంచిది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రతి మాదిరిలోనూ ఆయన దానిని చూపించెను. బైబిల్లో ఉన్న ప్రతి మాదిరిలోనూ ఆయన దానిని చూపించెను మరియు బయలుపరిచెను. కాబట్టి బైబిల్ యావత్తు క్రీస్తులో ఉన్న దేవుని మర్మము. క్రీస్తులో ఉన్న దేవుని మర్మము, దేవుని మర్మం యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. సరే, 81వ పేర చూడండి. 7వ ముద్రలో 81వ పేర. పెద్దలు నిలిపివేసిరి. మరియు అక్కడ దేవుని ముందు నిలబడి వారి వీణలతో వాయించుచున్న 24 పెద్దలు వారి వీణలను వాయించుట నిలిపివేసిరి. పరలోకములో దూతలు వారి పాటలు పాడుటను నిలిపివేసి నిశ్శబ్దంగా ఉండిరి. ఆలోచించండి. పరిశుద్ధ కెరూబులు మరియు సెరాపులు. ఎప్పుడు ఇది ఏ సందర్భంలో జరిగేది? ఇది 7వ ముద్ర వధువును ఆయన స్వీకరించినప్పుడు జరిగే కార్యం ఇది. వారు పాటలు పాడుటను నిలిపివేసి నిశ్శబ్దంగా ఉండిరి. ఆలోచించండి. పరిశుద్ధ కెరూబులు మరియు శరాపులు యెషయా వాటిని ఆలయంలో చూచెను. 6 జతల రెక్కలు లేక 3 జతల రెక్కలతో 2 అతని ముఖం పైన మరియు 2 అతని కాళ్లపైన కప్పుకొనుచు మరియు ఎగురుచుండును. మరియు రాత్రింబగలు వారు దేవుని ఎదుట నిలుచొని పరిశుద్ధుడు 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 సర్వోన్నతమైన ప్రభు అయిన దేవుడని పాడుచున్నారు. మరియు వారు లోనికి వచ్చినప్పుడు లేక ఆలయంలోనికి వచ్చినప్పుడు వారి సన్నిధిలో ఆలయంలోని స్తంభములు కదలాడినవి మరియు ఈ పరిశుద్ధ శరాపులు నిశ్శబ్దంగా ఉండిరి. హల్లెలూయా. మరి అది వారికి ఆశ్చర్యచకితులను చేసింది. వారు అర్ధగంట సేపు మౌనంగా ఉండిపోయారు. చూసారా? ఇప్పుడు ఆయన ఎంత రహస్యంగా దాన్ని దాచిపెట్టి ఉంచాడో. ఆయన దూతలు పాడుటకు నిలిపివేసిరి. హల్లెలూయా. కొందరు ఒక ధ్యాసలో ఉంటే వానికి ఏం చెప్పినా అర్థం కాదు. మరి మా ఆవిడకి తెలుసు నా గురించి. ఆమె ఏదో చెప్తా ఉంటుంది, నేను ఏదో ధ్యాసలో ఉంటాను. నేను ఇంత మొత్తుకొని చెప్తా ఉంటే మీకు ఒక్క మాట కూడా వినిపించలేదా? నేను వేరే ధ్యాసలో ఉంటే నువ్వు చెప్పేది నాకే వినిపిస్తుంది. అలాగనే ఈ దేవదూతలు అట్లే ఆగిపోయాయి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడు 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 ఎగురుచూ పాడుచున్న వారు పాడుటను నిలిపివేసిరి. ఏ దూతయు పాడుట లేదు. స్తోత్రములు లేవు. ఏ బలిపీఠపు ఆరాధన లేదు. ఏమీను లేదు. అక్కడ నిశ్శబ్దం ఉండెను. సద్దుమణిగెను. పరలోకములో ఒక అర్ధగంట సేపు అతి నిశ్శబ్దముగా ఉండెను. ఆ పాటలతో దద్దరిల్లే పరలోకంలో ఏమైపోయింది? ఇప్పుడు నిశ్శబ్దముగా ఉండెను. సైలెంట్ అయిపోయింది. అర్ధగంట సేపు అతి నిశ్శబ్దంగా ఉండెను. విమోచన గ్రంథంలో ఉన్న ఈ 7 ముద్రల మర్మము తెరవబడుచున్నప్పుడు
ఈ అర్ధ గంట సైన్యం అంతా నిశ్శబ్దంగా ఉండేను. దాని గురించి ఆలోచించండి. అయితే అది విప్పబడేను, దాని గొర్రె పిల్ల ఇప్పెను. ఏమైనదో మీరు ఎరుగుదురా? దాని వలన వారు భయకంపితులైరని నేను నమ్ముచున్నాను. వారు భయపడిపోయారట. అసలే వారికి అది తెలియదు. అక్కడే అది ఉన్నది. ఏది ఉన్నది? అక్కడే అది ఉన్నది. అదే 7వ ముద్ర ఉన్నది. 7వ ముద్ర తెరిసే మనము ఆ యొక్క దేవదూతలు ఆగిపోయింది మనం చూస్తాం. మరి ఇది ఇప్పుడు మనకి నీకు కనిపించిందా? హల్లెలూయా. మరి ఒకడు సినిమా పాటకు డ్యాన్స్ చేసి మనం పరిశుద్ధంగా ఉండాలని స్టేటస్లో పెడుతున్నాడు. మరి అదేం శుద్ధం మరి మనకు తెలియదు. హల్లెలూయా. అక్కడే అది ఉన్నది. వారు మాత్రం ఆగిపోయారు. ఎందువలన? అదేమిటి? ఇప్పుడు మనలో ఎవరికి తెలియదు. అయితే నేను దాని గురించి నాకు కలిగిన ప్రత్యక్షతను మీకు నేను చెప్పేదను. మరి ఇప్పుడు నేను ఒక మూఢ భక్తి గల వాడిని కాదు. నేను గనక ఆ విధంగా ఉన్నాడలా దాని గురించి నేను అవివేకినై ఉందును. చూడండి, నాకు తెలియని కార్యములు నాకు తెలుసుననుకొని ఊహించుకొని చెప్పుటకు ప్రయత్నించను. నేను చెప్పిన కొన్ని కార్యములు అనేకులకు వింతగా కనిపించవచ్చు, కానీ ఆ వెనుక వాటితోనే దేవుడు వచ్చి అది సత్యమని దానిని ఆయన నిరూపించినప్పుడు అది దేవుని వాక్యంగా ఉండును. ఆ విధంగా అది వింతగా కనిపించవచ్చు. చూసారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7వ ముద్ర ఏమై ఉన్నది? అది ఒక రహస్యమై ఉన్నది. అది విప్పబడింది, కానీ అందులో ఉన్న కార్యం ఇంకా చెప్పబడలేదు. అది ఆ దినమున మాత్రమే అది మనకు తెలియపరచబడుతుంది. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక.